రత్నం గారు, ద్వారక తిరుమల. అన్న రావాలి. అకుల్ కొన్నేలన్న రండి. కొన్నేలన్న కొలవెన్ను. తర్వాత అన్నగా వెనక వచ్చే అన్నగారు విజయరాజు అన్నగారు, ఆయనది కూడా కొలవెన్నే, విజయవాడ దగ్గర. అదే అక్కల చేత ఇప్పిస్తాను అక్కలకి. ఆయన అన్న రావాలి. బ్రదర్స్లో వాళ్ళు ఎవరన్నా రండి అన్న, రండి వచ్చేయాలి. బ్రదర్స్ వచ్చేయండి. సుధాకర్ నాన్నగారు రండి. మీరు తీసుకోలేదు, ఆయనకి ఇవ్వండి. ముందు ఆయనకి ఇవ్వండి. అకులన్న మండపేట. యోసేపన్న మండపేట, సంగంపొంత దగ్గర మండపేట. సుధాకర్ గారు నర్సీపట్నం. నాన్నగారు మీరు అది అక్కడ పెట్టేసి మీరు ఎలా వచ్చేయండి, అందులో పెట్టండి. ఇది ఇవ్వండి. మా ప్రియమైన అకుల అన్న, తాడేపల్లిగూడెం. అంటే మిగిలిన వాళ్ళు ప్రియమి కాదా అని అంటారు కదా, అంటే ఎక్కువగా స్వార్థకి వెళ్ళిపోతూ ఉంటాడు అన్న. అందుకు మార్క్ అన్న మణుగూరు, చాలా దూరం మణుగూరు అంటే. జాన్ అన్న మండపేట సంగంపొంత అన్న. బ్రదర్స్ అయిపోయారు కదా. బ్రదర్స్. అమ్మ సిస్టర్స్ వెనక నుండి రండి. సిస్టర్స్ వెనక నుండి రండి, ఎదరి నుంచి వద్దు, వెనకాల నుండి. అదే కుటుంబానికి ఒక్కళ్ళు అని చెప్పాను, మరి కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు వచ్చేయకండి, తర్వాత మళ్ళీ ఉంటే ఇద్దరి. మోహన్ రావు గారు తీసుకున్నారా? రండి. ఇచ్చి పంపించండి ఆయనకి. నేను కూడా వచ్చిన తోడేళ్ళకి ఇద్దరికి ఇచ్చి పంపించాను, అందుకే మొదలు పెట్టేశాడు. మా బాబు భయపడ్డారు కదా, భయపడొద్దని. రైస్ ద లార్డ్. సిస్టర్స్ రండి. 10 మంది ఇచ్చాక అప్పుడు కేజీఆర్కి వస్తుంది. కేజీఆర్కి అక్క ప్రైజ్. షారా గారు సామర్లకోట. మనక్క సామర్లకోట. లక్ష్మక్క సామర్లకోట. సుజాతక్క తిమ్మాపురం. అమ్మగారు మీ పేరు? ఏంజెలినా. సామర్లకోట. లక్ష్మి గారు పోడూరు. కవిటము పోడూరు పక్కపక్కనే ఉంటాయి, పాలకొల దగ్గర. ప్రభావతక్క సామర్లకోట. లక్ష్మక్క సామర్లకోట. పెద్ద లక్ష్మక్క. కేజీఆక్ గారి నుంచి రావాలి. కేజీఆక్ అక్కడి నుంచి వచ్చేయాలి వరుసని. కేజీఆక్కి ఇచ్చేసి అన్న మీకివ్వలేదు. మీరే ఇవ్వాలి. అక్క మీరు ఇక్కడే ఉండండి. అక్క మీరు ఇక్కడ ఉండండి, అది పెట్టేసుకోండి. నాన్నగారు ఇలా వచ్చేయండి. అక్కలు తర్వాత నుంచి అక్కలు రావాలి. అమ్మ తర్వాత అక్కలు ఎవరు రండి.
అన్నా అక్క ఈయనకి ఇవ్వండి ముందు. ఈయన పేరు సురేష్ గారు. ఈయన సోమర్లకోటలో ఎప్రాత. ఆయనకి సామర్లకోట చెప్తే కుదరదు. సోమర్లకోట ఎప్రాతలో హెల్రీనా. సోమర్లకోట. అక్క మీ పేరు? సంతోష్ కుమార్ అక్క, జగన్నాథపురం. సామర్లకోట సుజాతక్క, సామర్లకోట. కుర్చీలో వాళ్ళు అయిపోయారా? కుర్చీలో వాళ్ళు అయిపోతే బయట వాళ్ళు వస్తారు. మరి కుర్చీల వాళ్ళు వచ్చేయండి. ఎందుకు మీరు ఆగుతున్నారు? రండి. ద్రాక్షవల్లక్క రండి, రండి. ద్రాక్షవల్లి, పాయికారావుపేట. ప్రైజ్. అగత్తపాలెం విజయమ్మ గారు. కుమారక్క. ఫీబే, మచిలీపట్నం. రత్నకుమారి, తాతపూడి. షులమితి, తాడేపల్లి గూడెం. అక్క రోజ్మేరీ అక్క, పాయికరావుపేట. షారోను, పెద్దాపురం. ఎస్తేరు, సామర్లకోట. కుమారక్క ఎక్కడున్నారు? కుమారక్క రావాలి ఇవ్వడానికి. బేబీ, పోడూరు. యేసుకృప, మండపేట. మణుగూరు. యేసుకృప, మణుగూరు. సద్గుణ, మండపేట. రూతు, మండపేట. వెంకయ్యమ్మ గారు, తాతపూడి. జయమణి, మండపేట. కాంతమ్మ గారు, తాతపూడి. అమల, జగ్గంపేట. మేరీమణి, రంగంపేట. విజయ నిర్మల గారు, తిమ్మాపురం. లక్ష్మి గారు, సామర్లకోట. కుమారక్క ఎక్కడున్నారు? కుమారక్క. మణిగారు, సామర్లకోట. రండి. అమ్మ ఇప్పుడు కూర్చున్న అక్కలు అయిపోతున్నాయేమో, అన్నీ చేసాడన్నా, అయ్యో మేమేమో కింద కూర్చున్నాం అని అక్కలు ఎలా అనేసుకుంటున్నారంటే అలా అనేసుకుంటున్నారు. ఉన్నాయి, మనకు కూడా ఉన్నాయి, ఏం కాదు. ఏమా రండి, వెనకాల నుండి కూర్చున్న అక్కల దగ్గర వెనకాల నుండి వచ్చేయండి. ఏం పేరు? బిందు,
సామర్లకోట కే బిందు. లావణ్య పెద్దాపురం రావాలి. లూదియమ్మ మండపేట, లూదియమ్మ గారు మండపేట. లీలమ్మ గారు మండపేట, లీలమ్మక్క. బేబక మూలస్థానం. జ్యోతమ్మ మండపేట. మూలస్థానం సీతామహాలక్ష్మి గారు పినపళ్ళ. పినపళ్ళ ఎక్కడికి వెళ్తారు? ప్రియాంక మండపేట. అమ్మ పినపళ్ళలో ఎక్కడికి వెళ్తారు? అన్న వస్తారు తెలుసా? క్రాంతి చెల్లాయి కలవచెర్ల. శాంతి కలవచెర్ల. ఈ చెల్లి పేరు తెలియదు నాకు. నాయుడుపాలెం రోదే నాయుడుపాలెం. లైన్లు ఎక్కడన్నా తప్పిపోయినానుకో, ఏం రోదేక కలపలేదా నువ్వు? అన్ని ఆశీర్వాదాలే రోదేకకే. సులోచన చెల్లి సామర్లకోట. స్వాతి కే నాయుడుపాలెం. జే నాయుడుపాలెం. ఎస్తేరు కొమ్మర. పిల్లలకి వేరే ఉన్నాయి. రత్నకుమారక్క సామర్లకోట. లలితక్క మూలస్థానం. దీవెన సంగంపుంత మండపేట. దీనా అమ్మ అందరికీ కుటుంబాలుగా అందినాయి కదా. అన్న విజయరాజన్న గారు రావాలి, మీరు కుమారక్కకి ఇవ్వాలి. లేదు ఇదిగోండి. సహోదరుల్లో ఎవరైనా కుటుంబాలుగా రానివారు సహోదరులు గారు జయప్రకాష్ రండి. బయట ఇంకెవరైనా ఉన్నారా కుటుంబాలుగా అందని వారు? బాబు ఒకసారా, ఈయన లాస్ట్ ఇయర్ అలా వాగ్దానం తెద్దారనుకున్నాను. వినండి ఈ మాట. లాస్ట్ ఇయర్ ఈయన ప్రైజ్ లార్డ్ మినిస్ట్రీకి వచ్చాడు. ఈ కెమెరా దగ్గర ఉండి ఉన్నాడు. 3 సార్లు ఈయన్ని వాగ్దానం తీసుకోవడానికి రమ్మంటే రాలేదు. అది ఇంకొకరికి ఇచ్చేశాక 4వసారి వచ్చాడు. నీకు సమాధానము కలుగునుగా, కానీ ఒక చెయ్యి ఇంకో చేతికి ఉంగరం తొడుగుతుంది వచ్చింది. ఈ తొడిగే చెయ్యి కొంచెం ఛాయ్ తక్కువ నాలాగుంది. ఈ ఉంగరం పెట్టుకుంటున్న చెయ్యి ఏమో తెల్లగా ఉంది. అది మనకి ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి 27న జరిగింది. ఏప్రిల్ 16న ఈయన వివాహం జరిగింది. ఈయన భార్య ఇక్కడే ఉండాలి, ఎక్కడో చూపిస్తాను ఒకసారి. అమ్మ ఎక్కడుంది? రమ్మనండి ఒకసారి వచ్చామనండి. వచ్చేటప్పుడు రింగి తొడిగేస్తారు. అమ్మ రండి అన్న, మీరు ఈయనకి ఇచ్చేయండి. ఏం పేరు? రమణమ్మ గారు సామర్లకోట. దయచేసి మరి అందరికీ అందిని అనే తలుస్తూ ఉన్నాను. ప్రిస్కిలాక్క తీసుకున్నారా? అందుకని రాలేదా? రండి సంతోషం. అమ్మ అందరికీ అందిని అని తెలుస్తున్నాను. మరి ఇప్పుడు సాక్ష్యాలు పంచుకోవడానికి ముందుగా ఒక పాట పాడుకున్నాక అప్పుడు సాక్ష్యాల్లోనికి వెళతాం. ఎందుకు ఈ వాగ్దానాలది ముందు పెట్టాము అంటే, కొందరు అన్నలకి 3:30కి ట్రైన్ ఉందంట, కొందరికి 4:30కి. అందుచేత వాళ్ళు వెళతానన్నారు. అందుచేత వాళ్ళ కొరకు ఇది పెట్టబడింది. ఇప్పుడు మనం ఒక పాట పాడుకున్నాక తర్వాత మనం సాక్ష్యాలు వింటాం. మీకు ఆ 2 చేతులు చూపిస్తా.
ఆ 2 చేతుల గురించి చెప్తే కెజియాకు నవ్వే నవ్వు అన్నమాట. ఎందుకంటే ఏంటన్నా అలాగే అంటామండి. కాదక్క చూడక్క, మరి ఆ ఫోటోలో అలాగే పెట్టాడు. ఆ చెయ్యేమో ఒకటి నల్లగా ఉన్నదో చెయ్యేమో తెల్లగా ఉంది. అలాగే ఉంది. మా అబ్బాయి ఇప్పుడు చూశారు కదా, వాడు నల్లగానే ఉంటాడు. మా కోడలు అమ్మాయి ఎలా ఉన్నదంటే తెల్లగానే ఉంది. ఆయన ముందే చూసి ఆయన అలా పెట్టినాడు. విజయరాజాన్ని చూసి పెట్టాడు అంటారు ఆ పోస్ట్లో? లేదు, ఆయన చూసినాడు. చూస్తున్న దేవుడి మధ్యలో ఉంది మన కుటుంబం. మన కుటుంబ యజమాని పరలోకంలో ఉన్నారు, భూమి మీద ఆయన పిల్లలముగా మనం ఉన్నాం. ఈ సమయంలో మనం పాట పాడుకుంటాం. పాట కొరకు దయచేసి అక్కలు వస్తారండి, అక్కలే వస్తారు. అన్నలు, మా అన్నలు పాట మరి రమ్మంటే చాలామంది రాలేదండి ఉదయకాలము ఆ పాట పాడడానికి. అక్క కెజియాక్క రండి, కెజియాక్క, ప్రిస్కిల్లాక్క రండి. ఇంకా మండపేట నుండి వచ్చిన అమ్మ సద్గుణ చెల్లి రామ్మ పాట పాడడానికి. ఇంకా ఎవరున్నారు? మన మణుగూరు నుండి వచ్చిన అక్కల్లో ఒక అక్క రండి పాట పాడడానికి. మణుగూరు నుండి వచ్చిన అక్కల్లో ఒక అక్క. రోదే అక్క ఎక్కడున్నారు? రాక. కెజియా ఎక్కడున్నది? జగ్గంపేట కెజియా పాటలు పాడడానికి రావాలి. అప్పుడు తెల్ల ఈ దినము సుదినము ఆనందము యెహోవా యందు ఆనందము 491 అన్న ఈ పాట వచ్చేసి 491. ఇప్పుడు మనం పాడుకునే పాట బాబు జయప్రకాష్ ఒక అన్నగారు ఇచ్చారు. ఇది రాయాలి పేరు కూడా. అమ్మ కెజియా రామ్మ పాటలు పాడే కాడికి రా. ముందు ఇద్దరు రండి ఒకసారి. దా రామ్మ కెజియా రా. ఇది ఒకసారి ఆ ఉంగరం తొడుగుతాడు చూడండి అమ్మ. చెయ్యి తీసుకో, ఆ వైపుకి తిరిగమ్మా. ఆ ఉంగరం తొడుగు, చేతులు చూడండి అమ్మా. ఆ వాగ్దానం తెద్దారని మర్చిపోయాను నేను. అది ఆ సీన్ 2 చేతులు అలా ఉన్నాయన్నమాట. కరెక్టేనా? ఓకే. అందుకే వాగ్దానంని నమ్మండి. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. అమ్మ రామ్మ. పాత పుస్తకాలలో అయితే కనుక 485.
ఆనందము ప్రభుని
ఈ దినము సుదినమని, ఆయన యందే మీకు బలమని నిజంగా ఉందా మీకు? మరి ఎందుకు పాడలేదు? చాలామంది కిందకే చూస్తూ ఉన్నారు కానీ పాట పాడడం లేదు. నిజంగా ఈ దినం శుభదినము కదా మనకి. ఎంత శుభదినం అంటే ఎక్కడెక్కడో ఉన్న మనం అందరినీ ప్రైజ్ లార్డ్ మినిస్ట్రీ అనే ఒక కుటుంబములో చేర్చిన దేవుడు ఎంతైనా స్తుతిపాత్రుడు, స్తోత్రార్హుడు కదండి. అందులో ఒక పాత్రగా దేవుడు మన అన్నని వాడుకుంటూ అనేక మంది అన్నల ద్వారా మరి మనందరినీ ఇలా సమకూర్చున్నాడు. అందుకే సంతోషముగా పాట పాడాలి. దేవుని యందు ఆనందిస్తుంటే మనము బలం పొందుకుంటాం. ఇప్పుడు ఎప్పుడూ మందిరానికి రాలేనటువంటి ఒక తల్లిగారు తన కుమారుడును బట్టి ఈ దినాన ఈ మందిరానికి వచ్చినారు. అంటే మన కుటుంబంలోకి వచ్చారు. చూడండి, ఒక అమ్మ. ఆ అమ్మ పేరు అడుగుదాము. రండి అమ్మగారు, రండి. మీరు రాలేదు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. రండి, జాగ్రత్త అమ్మ, జాగ్రత్త. ఏం పేరమ్మా? ఇలా అలా తిరగండి. ఏం పేరమ్మా? టీ నోకరత్నం గారు. ఎప్పుడన్నా మందిరానికి వెళ్ళారా? విజయరాజు గారిని చూద్దారని వచ్చారు. అంగోండి, ఆయనే మా యజమానుడు. మా కుటుంబానికి భూలోకంలో ఈయన యజమానుడు. అన్న యజ్రా శాస్త్రి గారు వాళ్ళ అమ్మగారు వచ్చారు, నూకరత్నం గారు, మిమ్మల్ని చూడాలని. చాలా సంతోషం అన్న. ప్రార్థన అంటే చేయండి అమ్మగారు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. తల్లిగారు నూకరత్నం గారు కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. తల్లిగారు ఈరోజు నాయన మందిరానికి వచ్చిందంటే ఆమె గొప్పతనం కాదు, ఆమె ఎప్పుతనం కాదు, మీరు తీసుకొచ్చారు. మీరు నడిపి మీ సంకల్పం అయ్యి ఉంది నాయన. ఈ రోజుకి ప్రతి ఆదివారం ప్రభు మందిరంలో రావటానికి, అడుగు పెట్టడానికి, నీ మాటల ద్వారా రక్షించబడటానికి సహాయం చేయండి ప్రభు. ఎందుకంటే రాకడ చివరి దినాల్లో ఉన్నాం ప్రభు. భయంకర దుర్దినాలు, అపాయకర దినాల్లో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిగారు వృద్ధాప్యమంది ఉంది నాయన. ఏమో ఎవరు మేము ఎటు వెళ్తామో, ఎప్పుడు వెళ్తామో, ఎప్పుడు నాయన ఈ లోకం విడిచి వెళ్తామో మాకు తెలియదు కదా నాయన. మరి అలాంటి పరిస్థితుల్లో తల్లిగారిని ఈరోజు అనుకోకుండా తీసుకొచ్చారు. ఈరోజే కాదు నాయన, ప్రతి సహవాసకుడికి, ప్రతి ఆదివారం ఆరాధనకి, ప్రతి ఉపవాసకుడికి సంఘ క్రమాలు ఎప్పుడుంటే అప్పుడు నేను తల్లిగారిని మీరు సిద్ధపరుస్తూ రండి. మీరు నడిపించండి, మీరు తీసుకురండి. మేము రమ్మంటే రారు ప్రభువా. అయ్యా మరి ఒకరు రమ్మంటే రారు, ఒకరు పొమ్మంటే పోరు. కానీ మీరు పిలిస్తేనైనా తప్పనిసరిగా మేము అందరం వచ్చి ఎలాగ వచ్చాము అలాగే ప్రభా తల్లిగారు కూడా వస్తారు నాయన. అలాగే తల్లిగారిని మీరు నాయన జ్ఞాపకం చేసుకోండి. తల్లిగారి పట్ల ఈ రోజు నుంచి మేము ప్రభా తల్లిగారి కొరకు ప్రభా మేము మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం నాయన. ఇదిగో నాయన ఇప్పుడు నాయన జరిగే ఈ కూడికి అంతట్లో మీరు తోడై ఉన్నారు. తల్లిగారి కూడా సాక్ష్యం ద్వారా చెప్పబోయే సాక్ష్యాల ద్వారా ఇప్పుడు వరకు విన్న పాటల ద్వారా పట్టుబట్టడానికి మీరు సహాయం చేస్తున్నామని
యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అమ్మగారికి మరి ఒక వాగ్దానం ఇస్తున్నాము. అమ్మ, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా, యెహోవా అంటే ఉన్నవాడు అనువాడు, అది ఎవరయ్యా అంటే ఒక ఆయన వచ్చి 2000 సంవత్సరాల క్రితం సిలువలో చనిపోయి 3వ దినాన తిరిగి లేచి, ఇదిగో మృతుడినయ్యాను కానీ యుగయుగములు సజీవుడినై ఉన్నాను, నేను సదాకాలం మీతో కూడా ఉంటానన్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మీకు తోడై ఉంటారంట. ఏమా, మీకు కావలసిన బలము అన్నీ కూడా ఆయన ఇస్తారు. వీలైతే తప్పకుండా ప్రతి ఆదివారం వచ్చి ఒక అరగంట కూర్చొని వెళ్ళండి. ఏమా, దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. దయచేసి ఇప్పుడు మనము చాలా సంతోషం శ్రేష్టమైన మరి సమయానికి అలాగే మన ప్రైజ్ లార్డ్ కుటుంబం యొక్క ఆత్మీయ సమ్మేళనములోని చివరి సమయానికి, ఈరోజు చివరి సమయానికి మనం చేరువచ్చాం. ఇప్పుడు సాక్ష్యాలు, ఈ ప్రైజ్ లార్డ్ మినిస్ట్రీలో అంటు కట్టబడడం ద్వారా పొందే మేలులు మరి కొందరు అన్నలు కొందరు అక్కలకి సాక్ష్యముగా ఇవ్వబడుతుంది. అరగంట సమయం దానికి ఇవ్వబడుతూ వచ్చింది. ఈ అరగంటలోనే సాక్ష్యాలు ముగించి మరి చివరి ప్రార్థన దీవెనతో ముగించబడుతుంది. ఆ తరువాత క్షమించండి, సాక్ష్యాలు అయిన తరువాత పెద్దవాళ్ళు అందరూ బహుమతులు తీసుకున్నారు. చిన్నపిల్లలకి ఇచ్చామా? ఇవ్వలేదు. ఆ తర్వాత చంటి బిడ్డలందరికీ కూడా మరి ప్రైజులు ఉంటాయి. అందుచేతనే దయచేసి కొంచెము, అంటే వెళ్ళిపోయేవారు వాగ్దానాలు ఇచ్చేసాను కాబట్టి మరి వెళతానంటే నేను అభ్యంతరపరచను, కానీ ఉండాలన్నవారు మాత్రం చివరిదాకా ఉండండి. ఇప్పుడు సాక్ష్యాల సమయం. మొట్టమొదటి సాక్ష్యము మన విజయరాజు అన్న గారే. ఈ ప్రైజ్ లార్డ్ మినిస్ట్రీ ఎలా ప్రారంభించారు, ఎవరితో ప్రారంభించారు, ఏ సంవత్సరంలో ప్రారంభించారు, ఎలాగూ ఇది కొనసాగుతుంది బహు క్లుప్తంగా అన్న చెబుతారు. ఆ తరువాత ఒక 3 అన్నలకి సాక్ష్యానికి ఇస్తాం. ఏమండి, తర్వాత అక్కలకు కూడా గ్రామానికి ఒక్కొక్కరికి ఇస్తాను. అన్నకి ఇస్తున్నాను ఈ సమయాన్ని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పేట వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి ఈ ప్రైజ్ లార్డ్ మినిస్ట్రీ ప్రారంభించడానికి ఒక బలమైన కారణం ఉందండి. అసలు ఫోన్లు అంటే మరి తెలియదు నాకు, అంటే లైన్లు ఎలా కలపాలో తెలియదు నాకు. నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదండి, యథార్థంగా చెప్తున్నాను. నాకు అందరూ ఒకవేళ మీరు మామూలుగా టచ్ ఫోన్ ద్వారానో లేకపోతే ఎలాగో మీరు నేర్చుకుని ఉంటారు. నాకైతే ఎవరు నేర్పల. నాకు కొన్ని విద్యలు కూడా వచ్చు, అన్నీ గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ నేను ఏది కూడా ప్రతిదీ కూడా ప్రయోగం, నాకు నేనే ప్రయోగం చేసి నేర్చుకున్నా అంతే తప్ప. ఈ ప్రార్థనలు కూడానండి, భక్తి విషయంలో కూడా నేను మోకరించే నేను ప్రభువుని అడుగుతాను. నాకు ఏదైనా డౌట్ వస్తే నేను ఎవరిని అడగను, దేవుడిని అడుగుతాను. మొట్టమొదట దేవుడి ద్వారా, వాక్యం ద్వారా నేను ఆ డౌట్ క్లియర్ చేసుకుంటా. ఒకరోజు ఒక ఇంటికి 2010వ సంవత్సరం ముందు ఒక గృహానికి నన్ను ఎవరో ఒక సహోదరుడు తీసుకెళ్ళినప్పుడు పక్కన బాత్రూమ్ ఉంది, అంటే అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. మన కుమారక్కళ్ళకి లాగానే ఆ పక్కన మంచం కుర్చీ అట్లాగే ఉంది, పక్కన బాత్రూమ్ ఉంది. ఒక తల్లిగారు బాత్రూమ్ తీసుకుని వెళుతున్నారు. నా చెవిలో ఆవిడ ఏదో చెప్పింది, నాకు వినపడి అర్థం కాల. అప్పుడు నా పక్కన ఒక సిస్టర్ ఒకరు ఉన్నారు. ఆవిడ ఆ బట్టలో బైబుల్ చుట్టుకుని బాత్రూమ్కి వెళ్తుంది. మరి వాళ్ళ కొడుకు కోళ్ళు దేవుణ్ణి అంగీకరించలేదు, ఒప్పుకోలేదు, చంపేస్తారని చాలాసార్లు బైబుల్ బయట పడేసి ఆమెను కూడా బయట పెట్టేశారు కొన్ని రోజులు. అందుకని రహస్యంగా స్నానానికని వెళ్ళి అక్కడ ముందు బైబుల్ చదువుకుని మోకరించి ప్రార్థన చేసుకుని తర్వాత స్నానం చేస్తే మళ్ళీ అంతా తడిగా ఉంటుంది కాబట్టి అలా చేస్తుందని నాకు చెప్పింది. అప్పుడు ప్రభువా, ఇలాంటి కుటుంబాలు కూడా ఇంకా ఉన్నాయా అనుకుని నాకు దేవుడిచ్చిన జ్ఞానం బట్టి నాకు వెంటనే ఒక థాట్ వచ్చింది, వీళ్ళకి ఫోన్ ద్వారా వాక్యం అందిస్తే ఎలా ఉంటుంది. కానీ నాకు తెలియదు కదా ఎలా ఉంటుంది. మరి ఫోన్ ద్వారా అందించాలంటే వాళ్ళకి ఫోన్ ఉండాలి, వాళ్ళు నాకు పరిచయం అవ్వాలి, వాళ్ళు నాకు నెంబర్ ఇవ్వాలి. మరి సిస్టర్స్ తొందరపడి బ్రదర్స్కి నెంబర్ ఇవ్వమంటే ఇవ్వలేరు, ఎందుకంటే నా భర్తను అడగాలి, లేకపోతే మా నాన్నగారిని అడగాలి, లేకపోతే మా బంధువులను అడగాలి అంటారు. మరి ప్రభువా, మరి వీళ్ళకి వాక్యం ఎలాగ అందుతుంది ఆయన? వాళ్ళ ఇంటికి నేను వెళ్ళలేను, వాళ్ళ గ్రామానికి నేను వెళ్ళాను, వాళ్ళ సహవాసాన్ని నేను వెళ్ళలేను, నేను బ్లైండ్, కళ్ళు లేవు. అయితే
ఒక సిస్టర్ నాకు ఒక సిస్టర్ హైదరాబాదులో బ్లైండ్, ఆమె కూడా కళ్ళు లేవు, సోనీ సిస్టర్ అని ఆమె అన్న నేను వాక్యం వింటానన్నా అని ఒక సందర్భంలో చెప్పినప్పుడు ఎలాగా అంటే అన్న నాకు ఫోన్ చేయండి అన్న, ఫోన్లో నేను వాక్యం వింటా. ఫోన్లో వాక్యం వినటానికి ఎలా నాకు లైన్లు కలపడం రాదంటే నాకు ఫోన్ చేయండి, నేను ఇంకొకరిని తీసుకొస్తాను, అలాగ ఇంకోళ్ళు తీసుకొస్తుంటే నా దగ్గర కూడా పెరుగుతున్నారు కానీ నాకు లైన్లు కలపటం రాదు. ప్రార్థన చేస్తున్నాను, నేనే ప్రయోగం చేసి లైన్లు కలపటం నాకు నేనుగానే నేర్చుకున్నాను. కొన్నిసార్లు ఫెయిల్ అయిపోయి లైన్లు కట్ అవటం అలాగ జరిగి కొన్నిసార్లు కాన్ఫరెన్స్ జరిగేది కాదు. అలాగ ప్రభువుని అడుగుతొచ్చి ప్రభు నాకు ఎవరు నేర్పిస్తారయ్యా, నాకు మామూలుగా చెప్తున్నారు కానీ నాకు అర్థం కావట్లేదు, ఎలా చెప్తారు నేను చూడలేను. మరి అలాగా ప్రయోగం చేయక దాదాపు కొన్ని నెలల పాటు ప్రయోగం చేసినప్పుడు నాకు లైన్లు కలపటం వచ్చింది. ఆ తర్వాత ఒక ఫోన్ మొదలు పెట్టాను, ఒక ఫోన్ అయితే ఇంకా పెరుగుతున్నారు, ఇంకా 2 ఫోన్లు, అలాగా 9 ఫోన్లు లైన్ కలపటం మొదలు పెట్టామండి. మరి నేను చెప్తాను, మన కాన్ఫరెన్స్లో కూడా 4 నెంబర్లు కలపటానికి పావు గంట మీకు టైం సరిపోతుంది. మరి 9 ఫోన్లు కలపటానికి నాకు 10 నిమిషాలు టైం సరిపోతుంది. మరి నాకు కళ్ళు కనిపించవు కదా. మరి నేను అదే చెప్తాను, సహోదరు సిస్టర్స్ బ్రదర్స్, మరి ఎంత చెప్పంటే వాళ్ళు తొందరగా ఫోన్ తీయట్లేదా, మరి మీకున్న వాళ్ళు నాకున్నారు, వాళ్ళు తొందరగా ఫోన్ తీయరు. నేను దానికి కోడ్ ఒకటి పెట్టుకుంటానండి, మీకు అది చెప్తాను, మీకు అర్థమైతే చూసుకోండి. ఇప్పుడు మన ఎం అక్కులన్న మండపేట ఉన్నారు, నేను ఎం ఫుల్ స్టాప్ ఏ అని పెట్టుకుంటాను. మీరు నెంబర్ అంతా కొట్టాలి కదా, నేను స్పీడ్ డైల్ పెట్టుకుంటా, M.A అని కొడితే ఆయనకి రింగ్ అయిపోద్ది. అలాగా షార్ట్ కట్లో పెట్టుకుంటా. మరి మీకు నేను ఫోన్లో కూడా చాలామంది చెప్పాను, నేను మరి చాలామందికి అర్థం కాల. ఇప్పుడు మరి CH దేనా ఉంది, CHD అని పెట్టుకుంటాను, అంతకుమించి పేరు పెట్టుకోను నేను. వెంటనే ఆమె ఫోన్ రింగ్ అయిపోద్ది. దాని నెంబర్ అంతా కొట్టాలంటే మీకులాగా నాకు టైం సరిపోదు. మరి మీకు ఒక ఫోన్కి మరి పావు గంట సరిపోతే నేను 9 ఫోన్ల కంటే 9-15 సరిపోద్ది నాకు. మరి ఆ కాన్ఫరెన్స్ అయిపోద్ది, టైం సరిపోదు. అందుకే నేను షార్ట్ కట్లో పేర్లు తర్వాత కూడా స్పీడ్ డైల్ పెట్టుకోవచ్చు అండి. స్పీడ్ డైల్ అంటే 4 నెంబర్లు 5 నెంబర్లు టైం, దానికి నెంబర్లని పరిమితం ఉంటుంది. అన్ని నెంబర్స్ ఒకటి నొక్కితే ఒకరికి రింగ్ అయిపోద్ది, 2 నొక్కితే అలాగా 9 నెంబర్ల వరకు ఉంటాయేమో నాకు తెలియదు. నేను 4 నెంబర్లే పెట్టుకుంటాను, అందుకే 4 నెంబర్ కంటే ఎక్కువ ఉండదు మరి ఫోన్కి. అట్లా ఒక నెంబర్ నొక్కేస్తే ఒకరికి రింగ్ అయిపోద్ది, 2వ నెంబర్ నొక్కితే ఇంకోటి రింగ్ అయిపోతుంది. అట్లా స్పీడ్ డైల్ అని ఉంటుంది దాన్ని. అలా పెట్టుకుని మీరు లైన్ కలపగలిగితే తర్వాత హోల్లో ఉన్నది. అందుకే నేను సాక్ష్యం చెప్పాలి, అయిపోతుందండి ఒక్క నిమిషం. ఈ హోళ్ళ గురించి చాలా మరి నాకైతే ఒక్కోసారి తల కొట్టేసినంత పని అయిపోద్దండి. అప్పుడే ఓళ్ళో పెట్టేస్తారు, ఓళ్ళో పెట్టొద్దంటే ఓళ్ళో పెట్టేస్తున్నారు. ఏమ్మా అంటే ఏమో ఎవరు చెప్పరు. నేనంటా ఒకసారి అమ్మ నీ మనస్సాక్షి గద్దిస్తే చెప్పండి అంటాను. అప్పుడైనా మనస్సాక్షి గద్దిస్తుందంటే హృదయం కఠినమైపోద్ది. అప్పుడు అమ్మో చెప్తే ఎలాగా, అంత త్వరగా చెప్తే ఎలాగా అనుకుంటారేమో. కానీ దయచేసి అమ్మ వినండి అమ్మ, ఎందుకంటే నువ్వు ఓళ్ళో పెట్టేస్తావు, నీకేం పర్లేదు. కానీ వినేవాళ్ళకి వాళ్ళు వినాలప్పుడు చూడండి, ఒక తల్లిగారు వచ్చారు చూడండి, అలాంటి తల్లులు వినాలంటే వీళ్ళేదో గై అంటున్నారు, నాకేమైనా పడుతుందని ఆవిడ మానేస్తారు. అప్పుడు ఉత్తరవాదులు ఎవరో మనమే కదా. నేను అదే చెప్తాను కదా ఫోన్లో కూడా, ఈ రోజు నుంచి మరి పొద్దున పూటండి మరి నిద్రపోయేవాళ్ళండి, నన్ను క్షమించండి, నలుగురిలో చెప్తాను, పేరు చెప్పాలి, మరి పేరు చెప్పడం నాకు తెలియదు కదా, నన్ను క్షమించండి. ఎందుకంటే ఇది మరి మనం అందరం కుటుంబం కనుక మన అందరం మనల్ని మేలుకొల్పుకోవాలి. అమ్మ ఇలా చేయకూడదు అలా చేయకూడదు, లేదా వాళ్ళు మీట్లో పెట్టుకోండి అంటున్నాం, మీట్లో పెట్టుకొని నేర్చుకోండి. మీ పిల్లలు ఉంటారు కదా, మీ ప్రక్కోళ్ళు ఉంటారు కదా, చదువుకున్న వాళ్ళు ఎవరో ఒకటి వాళ్ళతో నేర్పించుకోండి. మన మోహన్ రావును కూడా అట్లా నేర్చుకున్నారు, మీట్లో పెట్టుకుంటారు, చక్కగా మీట్లో పెట్టేసుకుంటారన్న. మరి అలా మీట్లో పెట్టుకుంటే మనకి ఎలాంటి గొడవ ఉండదు. సాధ్యమంత వరకు గొడవ లేకుండా చూసుకోవాలి. అసలు మీట్లు ఎందుకు పెట్టుకుంటామంటే మనం మాట్లాడుకుంటాం, మనం వినం. మరి నేను చెప్తా ఉండగా మన కాన్ఫరెన్స్లోనండి మన సిస్టర్ ఒక ఆవిడ ఉండేదండి. ఎక్కడంటే విజయనగరం పార్వతీపురంలో ఒక ఆవిడ సిస్టర్ ఒకటి ఆవిడ ఉండేది. అవేం చేసిందంటే ముక్కాలు పీటలని పూర్వకాలు ఉండేయండి, చిన్న పీటలు దీపం పెట్టుకుంటారు. అలాంటి పీట మీద ఫోన్ పెట్టి స్పీకర్ పెట్టి వాకిళ్ళు ఉడుచుకుని, నేను అనేవాడిని ఎవరో వాకిళ్ళు ఉడుస్తున్నారు నాకు వినపడిపోయేది. తర్వాత కనీసం 2-3 సంవత్సరాలు చెప్పలామా. ఆ తర్వాత నేను వాళ్ళ ఊరు వెళ్ళా, ఆమెతో చెప్పా, అమ్మ ఎవరో అమ్మ వాకిలు దొరుకుతున్నారు ఫోన్లో అంటే నేనేనన్నా అంది. అప్పుడు చెప్పింది, వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే
మరి అలా ఇప్పుడు నువ్వు తుడుస్తున్నావు, నువ్వు చేసుకుని నువ్వేమనుకోండి ఎవరికి తెలియదు అనుకున్నావు, కానీ నీ వాకిలు కొట్టడం గిన్నెలు కలటం ఒక్కోసారి టపటపటపా గిన్నెలు పడిపోతాయి. అవి అందరూ వింటారు. ఎవరో గిన్నెలు మోగిస్తున్నారంటే అప్పుడైనా పోనీ అమ్మో నేనే కదా, నేను నలుగురికి ఆటంకం ఉండకూడదు కదా అనుకుని కొన్ని మీట్లను పెట్టుకుంటావా, పెట్టుకోదు. ఆ ఫోన్ పక్కన పెడతారు. ఒకసారి నీళ్ళు శబ్దాలు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, దయచేసి నన్ను క్షమించండి. ఎందుకంటే నలుగురు చూస్తున్నారు నీ పద్ధతిని. మొదట ప్రభు చూసి దుఃఖపడుతున్నాడండి, నీ గురించి ప్రభు దుఃఖపడుతున్నాడు. అయ్యో నా బిడ్డలు పాడైపోతున్నారు, నువ్వు పాడైపోయేది కాకుండా పక్కన కూడా పాడు చేస్తున్నావు అనుకుంటున్నాడు ప్రభు. అది నువ్వు గ్రహించట్లేదు. ఇలాంటి వాళ్ళ కోసం నేను పెట్టాలని నేను అనుకుని నాకు ధైర్యం సరిపోలా. కొంతమంది అన్నవాళ్ళని అడిగితే అప్పుడు నాకు ఎబ్రోన్ సహవాసం పరిచయం లేదు. అసలు 2010లో ఎబ్రోన్ సహవాసం అంటే నాకు తెలియదు. అన్నోళ్ళు అడిగితే కళ్ళు లేవయ్యా నువ్వేం చేస్తావు అన్నారు ఒక ఆయన. అయ్యో ఇదేంటి అన్న నిరాశపరుస్తున్నాడు. ఇంకొక అన్న అట్లా అడుగుతుంటే నాకు ఎవరు చెప్పట్లా. నాకు అనిపించింది, నేను ఒకళ్ళటువంటి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు కదా. ఏం వాగ్దానం ఇచ్చాడు అసలు? దేవుళ్ళకి రావడానికి నాకు కళ్ళు లేవు ప్రభువా, వాక్యం ఎలా చెప్పాలి, మరి ఎవరికి ఎలా చెప్పాలంటే దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడండి. ఆ వాగ్దానం యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఇచ్చాడు వాగ్దానం. ఒక్కసారి చదువుతారా? యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి అప్పుడు దేవుడు నన్ను నిలబెట్టాడు. నేను ఇదే అడిగా, ప్రభా మరి కళ్ళు లేవు కదా, వాక్యం ఎవరు చదువుతారు? నాకు కళ్ళు లేవు. మరి అప్పుడు నా భార్య నా దగ్గర ఉంది, ఆమెకి కళ్ళు లేవు. ఆమెకు రెండు కనుగుడ్లే లేవు అసలు. ఆమెకు అసలు నేత్రాలు ఉన్నాయి, నేత్రాలు కాదు కదా, కనుగుడ్లు తయారవ్వాలి అసలు ఆమెకి. మరి ఇలాంటప్పుడు మరి దేవుని వాక్యం చెప్పమన్నావు, సువార్త చేయమంటున్నావు, నలుగురికి మరి సాక్షిగా ప్రతి చోట నేను నాకు సాక్షిగా వాడుకుంటానన్నా ఎలా జరుగుతుంది? ఇది ఎలా సాధ్యం అంటే అప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ప్రభువా కాన్ఫరెన్స్లో ఎవరిని అడిగినా నువ్వు కళ్ళు లేవు కదా, నువ్వేం చేస్తావు, నువ్వేం కలుపుతావు, ప్రతి ఒళ్ళు నిరాశపరుస్తున్నారు ప్రభువా. మరి కాబట్టి మీరు మాట్లాడితే, మీరు వాగ్దానం చేస్తే నేను నిలబడతాను ప్రభువా, నేను నడిపిస్తాను ప్రభువా అంటే అప్పుడు నాకు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం దేవుడు నాకు ఇచ్చాడు. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు ఆయన. ఆ రోజు నుంచి నేను ఒకటే తీర్మానం చేసుకున్నా, ప్రభువా నేను భూమి మీద ఉన్నంత వరకు ఇది మీరు నాకు ఇచ్చారు, తోడై ఉంటానన్నావు కాబట్టి నేను ఇది నడిపిస్తున్నానంటే 2019 వరకు అలా నడిపిస్తాను. 2019 నాకు డబుల్ కరోనా వచ్చింది, నోరు పడిపోయింది. లేదు అప్పుడు కాన్ఫరెన్స్ నడిపించాలంటే ఎవరికైనా లిస్టు చెప్పాలంటే మాట ఉండాలి కదా. ఎలాగా అని ఎట్లో ఎంత గట్టిగా అరిస్తే 10 మాటల మాట ఒక మాట వాళ్ళకి అర్థమయ్యేది. అప్పుడు శాలిని ఉండేది హైదరాబాద్ నుంచి, ఆమె నడిపిస్తానని మీకేం పర్లేదని ఆవిడ కొంతమంది నడిపించేవాళ్ళు. అలాగా దాదాపుగా 6 నెలల పాటు మంచం మీదే ఉండి అప్పటికైనా సరే నేను కాన్ఫరెన్స్ విడిచిపెట్టలేదు. నేను దేవుడు వాగ్దానం బట్టి నేను గట్టిగా నిలబడ్డాను. కానీ నేను అందుకే అన్న, మీరెందుకు నిలబడరు అంటాను. నేను అందుకనే మీరెందుకు నిలబడరు, మీరు నాలాంటి వాళ్ళే, నేను మీలాంటి వాళ్ళని, నేనేం గొప్పవాడిని కాదు, లేకపోతే నాకు మీకంటే ఎక్కువ బల శక్తులు నా దగ్గర ఏమి లేవు. మీకు ఎన్ని శక్తులు ఉన్నాయో, మీకు ఎంత బలం ఉందో నాకు అంతే బలం ఉంది. మరి మీకు ఏ లోపం లేదు, చక్క అన్నీ కూడా మీరు చేయగలుగుతూ వస్తారు. అయినా మీరు ఎందుకు ముందుకి సంకల్పించలేకపోతున్నారు? లైన్ కలిపండి అమ్మ, లైన్ కలిపలేక చాలామంది నిరాశపడిపోతున్నారు. అయ్యగారు నాకు లైన్ కలిపలేరని నేను మానేశానని చాలామంది చెప్తున్నారు. ఇప్పటికి నేను అదే బాధపడతాను. నేను సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే, ఈ కాన్ఫరెన్స్ పెడతానికి ఇదే, అనేకులకు సువార్త వెళ్ళిపోవాలి. కులం కాదు, మతం కాదు, ఆ సంఘం కాదు, ఈ సంఘం కాదు, ఎవరైనా సరే ప్రార్థనకి వెళ్ళని వాళ్ళ కోసం కూడా, అంటే వెళ్ళటానికి వీలు పడకపోయిన వాళ్ళకి ప్రత్యేకంగా ఆదివారం కూడా ఆరాధన ప్రారంభించాము. 9 గంటల నుంచి 11 గంటల వరకు. నేను 11 గంటలకి మళ్ళీ మా హైబ్రోన్ సహవాసానికి వెళ్తాను, మళ్ళీ 3 గంటల దాకా, మళ్ళీ 4 గంటలకు యవనస్తులకు. అసలు ఆదివారం అయితే అసలు కొన్నిసార్లు అయితే నేను తింటాక టైం ఉండదు. ఆదివారం అసలు భోజనమే గుర్తుండదు నాకు, ఎవరైనా గుర్తు చేస్తే తప్ప. అయినా మరి ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు అందరూ అంటారు, అన్న మీరు ఎప్పుడు అన్నం తింటున్నారన్నా, ఎప్పుడు మరి పడుకుంటున్నారంటే, పొద్దున్న 9ంటికి భోజనం టిఫిన్ ఏదో తీసుకుని చేస్తాను. 10 అయిందంటే సాయంత్రం 5 గంటల దాకా ఫోన్ దగ్గరే కూర్చుంటాను నేను.
మధ్యలో మంచినీళ్ళు ఆడడం కానీ ఏమి చేయను. ఎందుకంటే ప్రార్థన అంటే ప్రార్థనే. అదే మీకు ఫోన్లో కూడా చెప్తారు, ప్రార్థన అంటే ప్రార్థనే, మళ్ళీ వేరే పని మొదలు పెట్టకూడదంట నేను. మరి రాత్రి 8 గంటల నుంచి 9 వరకు, మళ్ళీ ఉదయం 5 గంటల నుంచి 6 వరకు, మళ్ళీ అదే కాకుండా మళ్ళీ నేను తెల్లవారుజామున 3 గంటల నుంచి మళ్ళీ 4:30 దాకా మళ్ళీ నేను ప్రార్థన చేస్తాను. అదే కాకుండా మళ్ళీ రాత్రి 9 కాన్ఫరెన్స్ అవుతాం, 12 గంటల వరకు మళ్ళీ ప్రార్థన చేస్తాను. మళ్ళీ పడుకునేది నేను రోజులో ఒక 3 గంటలే. మళ్ళీ 3 గంటల్లో ఒక్కొక్కరు మన కాన్ఫరెన్స్ వాళ్ళు మళ్ళీ మధ్యలో 1 గంట అప్పుడు మరి ఎందుకు ఫోన్ చేస్తారంటే వాళ్ళ పరిస్థితులు చెప్పుకోవడం ఒకసారి అప్పుడు కుదురుద్ది వాళ్ళకి. అదే ఇసుకొని నేను ఒకటే చెప్తాను, మన కాన్ఫరెన్స్ వాళ్ళు కూడా అర్ధరాత్రి ఫోన్ చేసినా అపరాత్రి ఫోన్ చేసినా నేను విసుక్కొని ఒకసారి అన్నం తింటున్నప్పుడు ఫోన్ చేస్తాను, అన్నం విడిచిపెట్టేస్తాను నేను. కొన్నిసార్లు వాళ్ళతో మాట్లాడి అన్నం కూడా మర్చిపోతాను. అన్నం తర్వాత ఎప్పుడుకో గుర్తొస్తుంది, అయ్యో గిన్నెలో అన్నం ఉంది కదా అనుకుంటాను. అలాంటప్పుడు కూడా నేను ఎవరితో విసుక్కోనంటే నేను ఫ్రీగా మాట్లాడతాను. నేను సిస్టర్స్తో కూడా బ్రదర్స్తో కూడా అందరితో కలిసి మాట్లాడతాను. నేను ఈ కాన్ఫరెన్స్ పెడతానికండి ఇదే కారణం అండి. దేవుని కృపను బట్టి అందరికీ సువార్త అందాలి. కొంతమంది భయపడతారు, మరి కులం వల్ల, మతం వల్ల, లేకపోతే భర్త భయం వల్ల, భార్య భయం వల్ల, లేకపోతే పిల్లల భయం వల్ల, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళ భయం వల్ల, ఏదో ఒక భయం వల్ల ఆరాధనకి వెళ్ళకుండా ఇంట్లోనే మరి మన కాన్ఫరెన్స్లో ఒక సిస్టర్ ఉన్నది, మరి భర్తకి భయపడతా ఉంటుంది. అన్న మరి నేను మందిరానికి వెళ్తలేదన్న, కాళ్ళు ఎరకు కొడతానంటాడన్న, నా చేతులు ఎరకు కొడతాడన్న అంటాడన్న. అంటే అప్పుడు అక్క ఈ ఫోన్లో వాక్యం వినేటప్పుడు ఆదివారం ఫోన్లో వాక్యం వింటుంది, అలా బలపడదు. అలాంటి వాళ్ళకి మిగతా ఖాళీగా ఉన్నప్పుడు నేను అదే అంటాను, అమ్మ మీరు సంఘానికి వెళ్ళకపోతే, లేకపోతే ఈ రాత్రి కనుక మీరు ఖాళీగా ఉంటే మీ కుటుంబంతో సహా ఈ కాన్ఫరెన్స్లో వాక్యం వినండి. అన్నంత మాత్రం మీరు సంఘాన్ని మానవద్దు, ఆదివారం ఆరాధనకి వెళ్ళండి, ప్రభుదినాన్ని వ్యర్థపరచుకోవద్దు అని నేను చెప్తా ఉంటాను. అలాగా ఈ కాన్ఫరెన్స్ పెట్టడానికి 2010 దాని డేట్ ప్రభువుని అడిగాను. ప్రభు దినం రోజున ప్రారంభించమని దేవుడు మాట్లాడి, ఒక సేవకుడి ద్వారా మాట్లాడి, సెప్టెంబర్ 1వ తారీఖు ఆదివారం మొట్టమొదటి సాయంకాలం ఆరాధన ప్రారంభించాం. సాయంకాలం ఆరాధన ప్రారంభిస్తే మళ్ళీ ఏం చేస్తుంది, నేను మళ్ళీ 2 సహోదరు యవనస్తుల ద్వారా ఫోన్లో వింటాను. లేవటంతోనే ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఈరోజు మనం ఏం చేయాలి అని ఫోన్లో మాట్లాడుకున్నారు. అరే లేవటంతో ఇలా మాట్లాడుకుంటున్నారేంటి, దేవుని స్తుతించడం మానేసి. అయితే వీళ్ళంటి వాళ్ళకి కూడా పొద్దునపూట కాన్ఫరెన్స్ పెడితే ఎలా ఉంటుందని మళ్ళీ పొద్దునపూట కాన్ఫరెన్స్ ప్రారంభించాను. అలా కాకుండా సిస్టర్స్ ఖాళీగా ఉంటారు, బ్రదర్స్ అంటే పళ్ళుకో ఉద్యోగాలకు వెళ్తారు. చాలామంది సిస్టర్స్ ఇంట్లో ఉంటారు, ఇంట్లో ఉండి గోళ్ళు గిలుకొని, లేకపోతే ఇంట్లో ఉండి ఒక్కళ్ళే ప్రార్థన చేయలేరు. వాళ్ళు చేయాలనుకుంటారు కానీ ఒంటరిగా చేయలేరు. అలా కాకుండా మధ్యాహ్నం విజ్ఞాపన కూడికి ప్రారంభించాలని ఫస్ట్ 3 గంటల నుంచి 4 గంటల వరకు గంటే పెట్టేవాళ్ళం. 3 గంటల నుంచి 4 గంటల వరకు టైం సరిపోట్లా. మళ్ళీ 1 గంట పెంచాం 5 వరకు, 2 గంటలు టైం సరిపోట్లా. మళ్ళీ ఇంకా 1 గంట ముందుకు పొడిగించాం 2 గంటల నుంచి 5 వరకు, అయినా టైం సరిపోట్లా. మళ్ళీ 1 గంట నుంచి అయినా టైం సరిపోక ఉదయం ఇప్పుడు 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు విజ్ఞాపన కూడికి జరుగుతున్నాయి. కానీ మోహన్ రావు అని అంటారు, అన్న ఎవరైనా వస్తారా నాకే ఇచ్చేస్తారు టైం అంటాడన్న. ఎన్ని గంటలనే చేస్తానన్నా నాకు విడిచిపెట్టేయండి అంటాడు. మరి మిగతా వాళ్ళు 10 నిమిషాలు చేసి వెళ్ళిపోతామన్నా అంటారు. మరి మోహన్ రావు అన్న చివరిదాకా ఉంటారు. నేనే ఒక్కోసారి నాకు జాలేసి, అన్న బలహీనుడు ఎంతసేపు చేస్తే మరి ఏమవుతుందని నేనే అన్న, ఎవరొకళ్ళు ఫోన్ కలిపి వాళ్ళు రాకపోయినా సరే మోహన్ రావు అన్న ప్రార్థన చేస్తాను, ఇన్ని గంటలు చేస్తాను, నువ్వు 10 నిమిషాలని చేయలేవని మన పీబే సిస్టర్ కానీ లేకపోతే గ్రేసమ్మ గారు ఉంటారు, ఆవిడికి కానీ ఎవరు కూడా చేస్తూ ఉంటారు. ఒక్కోసారి పీబే కూడా నేను బయట ఉన్నాను అన్నట్టుది, మరి గ్రేసమ్మ గారు కూడా నేను బయట ఉన్నా. మరి అప్పుడు ఇంకొకళ్ళు కలుపుతూ ఉంటాను. కలిపి అన్న బలానా సిస్టర్ వచ్చారంటే అప్పుడన్నా ముగిస్తాను. అంటే నేను నాకు బాధ వేస్తూ ఉంటాను, ఇన్ని గంటలు ప్రార్థన చేస్తే ఆయనకి ఎలాగా ఉంటుంది పాపం, చేయలేకపోతాడేమో నేను అనుకుంటాను. కానీ అన్న అంటాడు, నేను ఎప్పుడైనా ఎంత చెప్పని చేస్తాను అన్న అంటాడు. అలాగా విజ్ఞాపన కూడికి ద్వారా ఎంతోమంది బలపడ్డారు. ఇంకోటి ఈ ప్రైజ్ లార్డ్ మినిస్ట్రీ పెట్టడం వల్లండి పిల్లలు పుట్టిన వాళ్ళకి మన ఈ ప్రైజ్ లార్డ్ మినిస్ట్రీ 4 కుటుంబాలు 4 కుటుంబాలు మరి 16 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారు. మన సిస్టర్ రాలేదు, ప్రేమకుమారి సిస్టరు, మరి గణపవరం, ఏలూరు జిల్లా గణపవరం 16 సంవత్సరాలు పిల్లలు లేకపోతే ఎన్నో వైద్యం మందులు వాడిందంట. మనం అందరం మందులు వేయలేదు కానీ ఆమెకి ప్రార్థన చేసాం, ప్రభుకి అప్లికేషన్ పెట్టుకున్నాం. ఆ అప్లికేషన్ ప్రభు అంగీకరించాడు, ఆమెకి గర్భఫలం. తర్వాత మార్కురాజు గారు, ఆయన పేరుపాలెం, ఆయన కూడా అంతే, భార్యకి గర్భఫలం లేకపోతే దేవుడు ఆమెకి చక్కటి కుమార్తెనిచ్చాడు.
మరి వాళ్ళు వస్తారనుకున్నాను, వాళ్ళిద్దరు ఆ 2 కుటుంబాలు రాలేదు. అలాగా దేవుడు మరి వివాహాలు కాని వాళ్ళకి దేవుడు చక్కటి సంబంధాలు దేవుడు సిద్ధపరిచారు. మరి వాళ్ళే చెప్తారు, నేను చెప్పటం కాదండి, వాళ్ళే కాన్ఫరెన్స్ చెప్పేవాళ్ళు. అన్న మరి మీ ప్రైజ్ లార్డ్ మినిస్ట్రీకి రావటం వల్ల మరి మాకు వివాహాలు జరుగుతున్నాయి, మా కుటుంబంలో ఎంతో సంతోషంగా ఉంటుందన్న. మరి దానియాలని చెప్తూ ఉంటారు, అన్న మీరు ప్రైజ్ లార్డ్ మినిస్ట్రీ పెట్టడం వల్ల మరి ఉదయమే లేస్తున్నామన్నా, లేగలుగుతున్నామన్నా, ఆరాధన చేయగలుగుతున్నామని. అలాగే ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నో సాక్ష్యాలు. ఫస్ట్లో మన ధ్యానాన్ని చెప్పాడు, ధ్యానాన్న మండపేట. మరి ఈ మినిస్ట్రీలోకి ప్రైజ్ లార్డ్ మినిస్ట్రీకి రావటం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉంటుందన్న, సంతోషంగా మేము చక్కగా ప్రతిరోజు వాక్యం వింటున్నామన్న. మరి అన్న ఒత్తిడి వల్ల మరి అన్నకి కొంచెం ఖాళీగా కుదరటం వల్ల మన దిగు మొత్తానికి అన్న కొంచెం దూరం అయ్యాడు. అన్నకి మళ్ళీ నేను చెప్తున్నాను, మరలా అన్న ఒకేసారి 20 మందిని పోగు చేశారు. మండపేటలో సగం మందికి కాన్ఫరెన్స్ తీసుకొచ్చాడు. వేరే చుట్టుపక్కల ప్రాంతాలు అక్కడికి మొత్తం అందరం తీసుకొస్తే చాలా నేను ఆశ్చర్యపడ్డాను. ఒక అన్న ద్వారా ఇంతమంది వచ్చారు అనుకున్నాను. అంతమంది ఒకేసారి స్పీడ్గా వచ్చారు, స్పీడ్గా ఆగిపోయారు. మరి ఆ కుటుంబాల కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. అలా ఆగిపోవటం కాదు, కానీ దేవుని మాటలు వినటానికి మరి ఇందాక అన్న చెప్పారు కదా, ఆ మతం కాదు, ఈ మతం కాదు, లేకపోతే ఆ సంఘం సహవాసం కాదు, కానీ అందరం కలిసి ఒక కుటుంబం, మనం అందరం ఒక కుటుంబం. నిజంగా ఇందాక అన్నట్టు కుటుంబంలో పిల్లలు ఒకరు నల్లగా పుట్టవచ్చు, ఒకరు ఎర్రగా పుట్టవచ్చు, ఒకరు తెల్లగా పుట్టవచ్చు, లేదా ఇంకొక రకంగా అంగవైకల్యంగా పుట్టవచ్చు. అన్నంత మాత్రం నా కుటుంబ సభ్యులు కారా? అంతే కదండి, ఆ కుటుంబ సభ్యులే కదా. అలాగే ఇప్పుడు మన సంఘంలో పెంతుకొస్తాని లేదు, బైబిల్ మిషన్ లేదు, ఎవరు లేదు. నేను అదే చెప్తూ ఉంటాను, అందరూ కూడా మనం అందరం అన్నదమ్ములు, అక్క చెల్లి, మన తండ్రి ఒక్కడే, పరలోకపు తండ్రి దేవుడు. కలిసేది మనం అందరు పిల్లలు కనుక నీది ఆ సంఘం కదా, నీది ఆ సహవాసం కదా అని అలాంటి భేదం మనం పెట్టుకోవద్దని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఆ దానికోసం కూడా ఈ కాన్ఫరెన్స్ పెట్టడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. మరి ఈ కాన్ఫరెన్స్లో మరి దాదాపుగా 32 మంది దైవదాసులు, దాసురాళ్ళు వస్తున్నారు, సేవకురాళ్ళు, మరి పరిచారకులు కూడా, మరి లైలు కలిపేవాళ్ళు ఎంత ఆసక్తిగా కలుపుతూ ఉంటారంటే, కానీ స్లోగా కలిపిన మొత్తానికి ఆసక్తి కలుపుతుంటారు. మరి లైన్ కలిపేవాళ్ళు కూడా ఇంకో మాట ఏంటంటే, కట్ అయినప్పుడు వాళ్ళు చూసుకోవట్లేదు. చూసుకొని మరి వాళ్ళు జాగ్రత్త తీసేది. ఎందుకంటే మనమే ఉత్తరవాదులు అండి. రేపొద్దున మనల్నే దేవుడు అడుగుతాడు, నువ్వు లైన్ కలిపావు, ఆవిడ కట్ అయిపోయింది, ఆవిడ వాక్యం వినలేకపోయింది, అప్పుడు నువ్వే కదా కారణం అని దేవుడు మనల్ని అడుగుతాడు. నడిపించే నన్ను అడుగుతాడు, నువ్వు లైన్ కలిపే నిన్ను అడుగుతాడు. అది అలా కాకుండా మీరు కూడా బాధ్యత తీసుకుని, ఇది నాకు బాధ్యత, నేను అప్పగించట్లేదండి, దేవుడు అప్పగించాడు. ప్రభు నాకు ఇచ్చాడు, ఈ తలంత ఇచ్చాడు, ఈ బాధ్యత ఇచ్చాడు. ఈ బాధ్యత మరి నేను ఎప్పటికీ కూడా దీన్ని కొనసాగించాలనేటువంటి తీర్మానం కలిగి ఉంటే ఈ ప్రైజ్ లార్డ్ మినిస్ట్రీ మన ప్రాణం పోకూడదు, దేవుని రాకడ వరకు కొనసాగుద్దని నేను మీకు మనవి చేస్తున్నామండి. మరి ఈ ప్రైజ్ లార్డ్ మినిస్ట్రీ పెట్టడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. ఈ కారణాలు బట్టి నేను ఇప్పటికి ఇంకా ప్రార్థన చేస్తాను. లైన్ కలిపోళ్ళు లేకపోవటం వల్ల ఇంకా చాలామంది ఆగిపోయారు. లైన్ కలిపోళ్ళు రావాలి. ఇప్పుడు నా 2 ఫోన్లు కొన్ని 20 సంవత్సరాల నుంచి నేను కీప్యాడ్ ఫోన్లు వాడతారు. 9 ఫోన్లు 2 ఫోన్లు కీప్యాడ్లు బటన్స్ పనిచేయట్లా, రబ్బర్లు అరిగిపోయి. నేను ఫోన్ కోసం ప్రార్థన చేస్తున్నా. అయితే నాకు ఇప్పుడు ఈ మధ్య నాకు ఒక ఫోన్ ఇచ్చారు దేవుడు. మరి ఇంకొక ఫోన్ కూడా దేవుడు వల్ల నేను ప్రార్థన, ఆ కీప్యాడ్ ఫోన్లు కూడా షాపులు ఎక్కడ పడితే అక్కడ దొరకట్లేదు. అన్ని టచ్ ఫోన్లు వచ్చినాయి కదా. మరి నేను ముందు అదే భయపడుతున్నా, ప్రభా కీప్యాడ్ ఫోన్లు ఉండవేమో, ఎలాగా ఈ ఫోన్లు ఎప్పటికైనా పాడైపోతాయి కదా, తర్వాత ఏం చేయాలి, తర్వాత మరి నేను లైన్ కలపడానికి లేదు అని ఇప్పటి నుంచే నేను అదే ప్రార్థన చేస్తుంటాను. నేను మరి నా కోసం ప్రార్థన చేయండి. ఈ ప్రైజ్ లార్డ్ మినిస్ట్రీ అంతటి కోసం, అన్నవాళ్ళ కోసం, అక్కవాళ్ళ కోసం, ముఖ్యంగా వాక్యం అందించే దేవుని దాసుల కుటుంబాల కొరకు ప్రార్థించాలి. ఎందుకంటే ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా ప్రతిరోజు, ఇందాక మన సందర్భం చెప్పుకున్నాం కదండి, ఆ క్రమాలు ఉన్నప్పుడే మనం మందిరానికి వస్తాం. కానీ మనమైతే ప్రతిరోజు ఉదయం సాయంత్రం రోజుకు 2 పూటలు ఆహారం దొరుకుతుంది, ఆత్మీయ ఆహారం. ఇది లేనోళ్ళకి ఎంత బాధపడతారో తెలుసా అండి. మరి బేబాక్ చెప్తూ ఉంటారు, పోడూరు అన్నయ్య గారు, ఇవాళ నేను వాక్యం లేకపోతే నాకు ఏదో పోగొట్టుకుంటుందని అంటారు. మరి అలాగా మరి అలాంటి వాళ్ళు ఆశపడతారు. మనం అందరూ కూడా ఆశపడితే, మనమే ఆశపడటం కాదు, మనం వెలిగించబడి ఇతరులను కూడా వెలిగిద్దాం, ఇతరులను కూడా తీసుకొద్దాం, పక్క వాళ్ళకు కూడా చెప్తాం, ఈ మినిస్ట్రీ ద్వారా ఎన్నో మేళ్ళు పొందుకుంటున్న ఆత్మీయ జీవితంలో అని చెప్పి అనేకులను తీసుకొద్దాం. మళ్ళీ వచ్చే సంవత్సరానికి డబల్ అవ్వాలి మనకి ప్రైజ్ లార్డ్ మినిస్ట్రీలో. మరి అంతమంది రావాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించిన కాకండి. మరి అన్నకిచ్చిన వాగ్దానము, దర్శనముతో పాటు సాక్ష్యాన్ని కూడా అన్న పంచుకున్నారు. చాలా సంతోషం.
తరువాత మరి నర్సీపట్నం నుండి వచ్చినటువంటి నాయన సుధాకర్ గారు సాక్ష్యం పంచుకుంటారు. రండి. ప్రభు నామంలో ప్రేజ్ లార్డ్ మినిస్ట్రీ సంఘ సభ్యులందరికీ ప్రేజ్ లార్డ్. ప్రేజ్ లార్డ్. నా పేరు సుధాకర్. చిన్నప్పుడు ఎప్పుడో పెట్టారు సుధాకర్ అని. ఇప్పుడు ఆ సుధాకర్ అని పిలిపించుకోవడానికి కొంచెం సిగ్గుగా ఉంది, కొంచెం ఏజ్ అయిపోయింది కాబట్టి. మరి ఆ పేరు కంటిన్యూ అయిపోతుంది. మాది నర్సీపట్నం. ఫస్ట్ దాదాపు 12 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రేజ్ లార్డ్ మినిస్ట్రీలో ప్రతి శనివారం వాక్యం చెప్పేవాడిని. చాలామందికి నా పేరు తెలిసి ఉంటుంది. ఇప్పుడు 5-6 ఏళ్ళుగా నేను డిలేట్ అయిపోయాను. ఎందుకంటే 2003 సంవత్సరం జనవరి నెలలో నా భార్య ప్రభు మహిమలోకి వెళ్ళిపోవటం వలన నేను వెనకబడిపోయాను. అయినా కానీ అన్నగారు 2 వారాలు చనిపోయిన 2 వారాల తర్వాత నన్ను మళ్ళీ ప్రోత్సహించారు. అన్నా నేను ఈ వారం చెప్పలేను అన్నాను. తర్వాత మళ్ళీ అడిగారు, మళ్ళీ జ్ఞాపకం చేశారు. అన్న వచ్చే వారం చెప్తానన్న. ఎందుకు ఆవిడ లేకుండా నేను వాక్యం చెప్పడానికి నాకు చాలా బాధ అయ్యేది. అందుచేత ఆమె జ్ఞాపకాల వల్ల నేను వెనకబడిపోయాను చెప్పడానికి. సరే, మరొకసారి వారు అడిగారు, ఎందుకో నాకు శనివారం అని గుర్తు రాలేదు అన్న, ఈసారి క్షమించండి, నెక్స్ట్ వీక్ నేను డెఫినెట్గా నేను వాక్యంలో పంచుకుంటానని చెప్పాను. అని నేనంతా రెడీ చేసి 4 గంటలకి ప్రార్థన చేసుకుని లైట్ వేసుకుని సిద్ధపడి ఉంటే నాకు ఫోన్ చేయలేదు అన్న. అంటే ఇంకా ఆయన రాలేకపోతున్నారు అని ఆయన అనుకోవచ్చు. ఆ విధంగా నేను వెనకబడిపోయాను. అయితే మరలా రాలేకపోయాను. నన్ను కూడా వారు కూడా ఏ విధంగా ఫోన్లో కన్సల్ట్ చేయలేదు. తదుపరి లాస్ట్ ఇయర్ అనుకుంటా, అంతకుముందు ఈ సంవత్సరము తాడేపల్లిగూడెంలో ఇలాగే ఈ మీటింగ్ జరిగింది. అప్పుడు కూడా అన్న ఫోన్ చేశారు. ఫోన్ చేసి తప్పనిసరిగా రావాలి అని అన్నారు. అయితే నేను మరుగైపోయాను కదా, ఇంకా నేనే వెళ్ళటం ఎందుకులే అని నేను రాలేదు. ఇక అలాగే జరిగిపోతుంది. కానీ మొన్న మాత్రం మరలా ఫోన్ చేశారు. బట్లమౌటూరు మోహన్ రావు గారి దగ్గర నెంబర్ తీసుకుని ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే తప్పనిసరిగా రావాలి, ఈ సామర్లకోట మీకు దగ్గరగానే ఉంటుందని అన్నారు. సోమర్లకోట, వాటిలో కూడా సమర్లకోట అని రాశారు వాటిలో. కాబట్టి అదైనా శనివారం పెట్టారేంటి అన్నాను. సరే, అందరికీ ఆమోదమైంది, పెట్టడం జరిగింది అని ఆయన అన్నారు. సరే, ప్రత్యక్షంగా నేను ఈ దినాన్ని ఎందుకు వచ్చాను అని అంటే, విజయరాజు అన్నగారిని గొంతు విన్నాను తప్ప స్వయంగా మాత్రం చూడలేదు. ఇక్కడికి రాగానే విజయరాజు గారు అన్నగారు ఎలా ఉంటారని చాలా ఆతృతగా వెతికాను. కాబట్టి ఇక్కడ కూర్చున్నారు. ఓహో మీరా అని మనసులో అనుకున్నాను. సరే, ఈ విధంగా ఈ పరిచర్య అలాగా కొనసాగుతుంది. మరి గతంలో అయితే నేను ప్రతి శనివారం కూడా నేను చెప్పేవాడిని ఉదయకాలంలో. ఇప్పుడు ఆ దినం ఆ సమయం అన్నగారు తీసుకున్నారట. చాలా సంతోషం. తదుపరి నేను కూడా కొంతమందిని అది ఇంట్రడ్యూస్ చేశాను. దాంట్లో కూడా ఈరోజు కూడా అబ్రహం గారు, సామర్లకోట అబ్రహం గారు, ఆయన అన్నారు, ఈ మినిస్ట్రీ వల్ల నేను చాలా బలపడ్డానన్నా అన్నారు. నాకు ఎంతో సంతోషమైంది.
ఇటువంటి మాటలు కూడా తరచు బట్లమౌటూరు మోహన్ రావు గారు చాలాసార్లు అన్నారు. భలే మంచి అన్నను నాకు పరిచయం చేశారు అని ఆయన కూడా చాలా సంతోషం. అలాగే 2-3 అన్నారు. నేను కాన్ఫరెన్స్లో పాలు పొందకపోయినప్పటికీ నాకెంతో వాళ్ళైనా ఆత్మీయంగా మేలు పొందుతున్నారని చాలా సంతోషంగా ఉన్నది కూడాను. మరి రావడమే కాదు, ఇది నన్ను కూడా ఈ పరిచర్య, రెండోది చక్కటి వర్తమానాలు, అసలు ఈ ప్రేజ్ లార్డ్ పరిచర్య యొక్క హిస్టరీ అంతా వారి స్వయంగా అనుభవంతో చెప్పినవి కూడా నన్ను చాలా ఉత్తేజపరిచాయి. చాలా సంతోషిస్తున్నాను. మరి ఆ విధంగా వారు కోరుకున్నట్లు ఈ పరిచర్య కూడా మరి వచ్చే సంవత్సరం నాటికి నేను ఇంక ఇదేసారి చూసేసి వెళ్ళిపోదామని అనుకున్నాను. నేను వర్తమానాలు విన్న తర్వాత సరే మళ్ళీ నా మనసును మార్చుకున్నాను. పర్వాలేదు, మరలా రావచ్చు. వర్తమానాలు, చక్కటి క్రమం, ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం నాకు కూడా చాలా సంతోషమైంది. కానీ విజయరాజు అన్నగారి కోరిక చివరి 2 మాటలు అన్నారు. ఆ కోరిక దేవుడు తీర్చడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. గారు కూడా మనకి సహవాసంలో ఉండాలా ఉండకూడదా చెప్పండి. వాళ్ళందరూ ప్రైజ్ చెప్పండి. దేవునికి వందనాలు. అన్నగారు కూడా, నాయన గారు కూడా మరి సహవాసంలో ఒక వారములో ఒకరోజు పంచుకుంటారు. తర్వాత ఇప్పుడు తాడేపల్లిగూడెం నుండి వచ్చిన అకుల అన్నగారు వచ్చి సాక్ష్యం చెప్తారు. అకుల అన్న, తాడేపల్లిగూడెం నుండి వచ్చిన అకుల అన్న. తర్వాత సహోదరులు సాక్ష్యం చెప్తారు. మణుగూరు నుండి వచ్చిన ఒక అక్క సాక్ష్యం చెప్తారు. ముందుగా మణుగూరు నుండి వచ్చిన అక్కలు ఒక అక్క. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు అన్న చెప్పారు కనుక చెప్పక్కర్లేదు నా పేరు. నేను సుమారు 2018లోను 19లోను జాయిన్ అయ్యాను. అప్పుడు నేను పాట పాడేవాడిని. దైవవరం, తాడిపల్లిగూడెం దైవవరం అన్న నాకు ప్రైజ్ ది లార్డ్ మినిస్ట్రీలో పరిచయం చేశారు. అయితే మాకు మణుగూరు నుంచి నేను వచ్చాను ఇక్కడికి. మణుగూరు ప్రాంతంలో బేతేలు ప్రార్థన మందిరంలో 31 సంవత్సరాలు 6 మాసాలు ఉన్నాను సుమారు. నా జీవితంలో ఎక్కువ భాగము మణుగూరులోనే గడిపాను. అయితే అక్కడ మందిరంలో అలవాటు ఏంటంటే మాకు సువార్త బాగా అలవాటు చేశారు దైవ సేవకులు. కనుక నేను ఎక్కువగా ఓపెన్ ఎయిర్కి వెళ్తూ ఉంటాను. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాప్టర్ 52 verse 11. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 11వ వచనం. పోవుడి పోవుడి, అచ్చటి నుండి వెలుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని ఎదురు నుండి తొలగిపోడి, యెహోవా సేవకులను మోయవల్లరా, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకునండి. చాలు. మనం ఇందులో ఈ మినిస్ట్రీలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎవరైనా కావచ్చు. పోవుడి పోవుడి, అచ్చటి నుండి వెలుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాన్ని ఎదురు నుండి తొలగిపోడి, యెహోవా సేవకులను మోయవల్లరా, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకునండి. చక్కటి మాట. పవిత్రత అనేది చాలా అవసరం. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభు, నేను మెసేజ్ చెప్పట్లేదు కానీ పరిశుద్ధత అనేది వాక్యం చెప్పేవాళ్ళైనా వినేవాళ్ళైనా, హోలీనెస్. దేవుడు మన దేవుడు పరిశుద్ధుడు. విజయనగరానికి ఒక 25-30 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు పోస్పాటరేగ. అక్కడికి సువార్తకు వెళ్ళాం. సువార్తకు వెళ్తే మా వాళ్ళందరూ ఒక 50-60 మంది పడుకున్నారు కింద మందిరంలో. నేను వాక్యం చెప్పాలి. విజయరావు అని ఫోన్ చేశారు, అన్న వాక్యం మీదే, వాక్యం చెప్పాలి. ఎక్కడ చెప్పాలి? ఆ చిన్న మేడ, పోస్పేటరాగలో చిన్న మందిరం, అది పైకి ఎక్కాను. వర్షం పడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. నా జీవితంలో మరపురాని రోజులు ఎన్ని ఉన్నాయంటే చాలా ఉంటాయి. సువార్తకు వెళ్తాను, చెప్పడానికి అవకాశం ఉండదు. వీధి లైట్ దగ్గర కూర్చుని మీకు వాక్యం అందించే రోజులు చాలా ఉన్నాయి.
ఒక్కోసారి అన్న ఈ దినం వాక్యం మీదే అని 5 గంటల 10 నిమిషాలకి లేపిన తర్వాత ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరిచి మీ మధ్యలో నన్ను వాడుకున్న దినాలు కూడా ఉన్నాయి. మర్చిపోతాను ఒక్కొక్కసారి, నేను కూడా షుగర్ పేషెంట్ కనుక మతిమరుపుని బట్టి మర్చిపోతాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి సమయాల్లో కూడా వాడుకుంటా ఉన్నాడు. అయితే ఒక విషయం ఏంటంటే, చాలా పవిత్రమైనటువంటి పరిచర్య ఇది. ఇది చాలా పరిశుద్ధమైన పరిచర్య. నువ్వు బైబిల్ పట్టుకుంటున్నావు, నువ్వు పరిశుద్ధత లేకుండా నీ వాక్యము, నీ పరిచర్య అంత ఆత్మీయంగా ఉండదు. పరిశుద్ధత, హోలీనెస్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది ఎంత పరిశుద్ధమైందంటే పరిశుద్ధ గ్రంథము, నా చిన్నప్పుడు జి జాన్ గారు ఉండేవారు. ఇప్పుడు మీలో చాలామందికి తెలియదు. 1970s జి జాన్ అనే దేవుని సేవకుడు ఉండేవాడు. ఆయన శిలువల నుంచి వాక్యం ప్రకటించేవాడు. ఆయన చెప్పేవారు, పరిశుద్ధ గ్రంథము సంపదలకు గని అని చెప్పేవాడు. మహిమతో నిండిన పరలోకం లాంటిదని చెప్పేవాడు ఆయన. ఎంత గొప్పదంటే 1149 అధ్యాయాలు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథము చాలా విలువైంది, చాలా ఘనమైనది. మనం రక్షించుకుని ఇది మన చేతిలో పెట్టినాడు దేవుడు. ఎంత గొప్పది తెలుసా? వాక్యం చెప్పే నువ్వు నేను కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి. రాజుల 2వ గ్రంథము 2వ రాజులు 13వ అధ్యాయం. 20వ వచనం 21వ వచనం. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీల సైన్యం దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవం పెట్టుచు సైన్యంకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా, దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచాను. సంవత్సరం అయిపోయింది ఎలీషా చచ్చిపోయి. ఎంత చక్కటి లేఖనం ఇది, ఎంత పరిశుద్ధమైనది ఇది, ఎంత విలువైనది. దాన్ని నీ చేతులకి దేవుడు నీకు ఇచ్చిన తర్వాత ఎంత విలువగా చూడాలి. వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. నా మటుకు నేను, నీ మటుకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా ఈ దినం నాతో మాట్లాడు. స్పీక్ లార్డ్. ప్రభు నాతో మాట్లాడు, నా అక్కర తీర్చు, నన్ను సరిచేయి. ఇక్కడ ఎలీషా చచ్చిపోవడం ఏంటి? అక్కడ ఉన్నటువంటి ప్రజలకు భయపడిపోయి, సైన్యానికి భయపడిపోయి ఆ శవాన్ని ఎలీషా యొక్క సమాధిలో ఉంచి వెళ్ళిపోయారు. వాళ్ళు పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. చంపేస్తారు, మరణ భయం. అది దింపిన శవం ఎలీషా శల్యము తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచాను. పరిశుద్ధ గ్రంథము ఇటువంటి విషయాలు తెలియజేస్తుంటున్నది. కనుక వాక్యాన్ని ఎంత నిర్లక్ష్య పెడుతూ ఉంటున్నావు కదా. వాక్యం అంటే విలువ లేదు కదా. ఎంత విలువైంది వాక్యము. కనుక జి జాన్ గారు చెప్పినప్పుడు సంపదలకు, నేను గనిలో పనిచేశాను, 34 సంవత్సరాలు గనిలో పనిచేశాను. తరిగిపోయే గని అది. ఇది తరగని గని, ఇది తరగని ఆస్తి ఇది. కనుక వాక్యాన్ని గణపరచండి. 2:30 ఉంటుంది మొదటి సమయంలో, నన్ను గణపరచు వారిని గణపరిచేది. దేవుడిని హానర్ చేయి, దేవుడు నిన్ను హానర్ చేస్తాడు. అది నేర్చుకో. పిల్లల్ని నువ్వు ఏం పరిచయం చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ ఒక పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ని పిల్లలకి చదువుతున్నారో లేదో చూడు, గమనించు. మోకాళ్ళ మీద ధ్యానించేటట్టు, చదివేటట్టు చూడు. హానర్ గాడ్. దేవుడిని ఎవరైతే ఏ కుటుంబం అయితే కనపరుస్తుందో ఆ కుటుంబాన్ని దేవుడు కనపరుస్తుంది. ఇట్స్ ట్రూ. దేవుడిని కనపరిస్తే ఆ కుటుంబాన్ని దేవుడు కనపరుస్తాడు. కనుక వాక్యానికి మొట్టమొదటి స్థానాన్ని ఇవ్వండి. వాక్యమే దేవుడు. ప్రార్థన చాలా గొప్పది. చాలా సమయాల్లో ముందు చెబుతూ ఉంటాను, ఒక్కోసారి మర్చిపోతాను, నాకు మతిమరుపు ఎక్కువ. అన్న నేను బుధవారం నేను ఉండను. ఆ సమయంలో జానాన్తో చెప్పండి, ఆయన గురువారం కదా, ఆయన ఆ ప్లేస్లో నేను వెళ్తాను, లేకపోతే నా ప్లేస్లోకి ఆయన వస్తారని మార్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక ముందే చెప్పాలి. అప్పటికప్పుడు అంటే బ్రదర్, నేను కూడా చాలాసార్లు మోసం చేశాను. అప్పటికప్పుడు అంటే ఇబ్బంది పాపం ఆయనకి. ఎవరిని చూసుకుంటారు, ఎవరు చెప్తారు అప్పటికప్పుడు వాక్యం? విలువైన సమయాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు దాన్ని ఎంత ప్రార్థనాపూర్వకంగా విశ్వాసముతో, ప్రభు బిడ్డల యొక్క ఆత్మీయ అక్కరేమిటి అని అడిగి
మనం చెప్తే మొట్టమొదటిగా 2019లో అనుకుంటా నేను సుమారు అక్కడ నేను పదవి విరమణ కాక మునిపే మణుగూరు నుంచి వాకింగ్ చెప్పినట్టు గుర్తు. తర్వాత ఇక్కడికి వచ్చింది ఈ మధ్య వచ్చాను, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. ప్రభు నాకు ఇచ్చిన ఆ సమయాన్ని మరి నేను కూడా చాలా బలహీనుడు కనుక దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. ఒక్కోసారి మర్చిపోతాను, సడన్గా చెప్తాడన్న నేను ఒక్కోసారి ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి. రెండోది ఏంటంటే మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే, నాకైతే ఒక సహోదరుడు చక్కగా గొరకెట్టి నిద్రపోతాడు. ఆ సహోదరుడు ఎంత ఇష్టమో నాకు ఆయన. ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, హాయిగా గురకబెడితే మాత్రం నాకు ఈ సహవాసంలో డిస్టర్బెన్స్ వస్తే మాత్రం పిల్లలు తిరిగినా మేము ఆ తరంలోంచి వచ్చాం కనుక కొంచెం డిస్టర్బెన్స్ చేస్తే మాకు వాక్యం రాదు కనుక దయచేసి అటువంటి వాళ్ళతో ముందు చెప్పండి, బాబు గురక పెడితే మాత్రం కలపమని చెప్పండి. అటువంటి వాళ్ళు మనకి కొంచెం అభ్యంతరకరంగా ఉంటారు. దయచేసి నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మరి పరిచర్యలో మేము ఇంకా రాను దినాల్లో ముందుకు కొనసాగినట్లుగా. ఎలీషా శల్యములకు తగిలి, వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. చనిపోయిన 1 సంవత్సరం తర్వాత ఎలీషా శల్యాలకు తగిలినటువంటి ఆ బాడీ లేచి నిలబడిందంటే ఎలీషాకు ఉన్నటువంటి ఆ 2 అంతల ఆత్మ కలిగినటువంటి ఎలీషా, ఆ ఎలీషాలో ఉన్న ఆత్మే మనలో కూడా ఉంటుంది. కానీ ఉపయోగించుకున్నాడు ఆయన్ని, ఆత్మను మనం ఉపయోగించుకోలేకపోతుంటున్నాం. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మా కొరకు కూడా దయచేసి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తుంటున్నాం. చాలా సంతోషం అన్నయ్య గారు. మరి అన్న ఇవి చూడండి, పడ్డాయి మీ దాంట్లోంచి అనుకుంటా. అన్న మీ దాంట్లోంచి పడ్డాయా చూడండి ఇవి. దయచేసి మరి ఈ సమయంలో ఇందాక చెప్పాను, మణుగూరు నుండి ఒక సహోదరి సాక్ష్యం చెప్పడానికి. మణుగూరు అక్కల్లో ఎవరైనా ఒక అక్క. రావాలి త్వరగా. తర్వాత మండపేట నుండి వచ్చిన సహోదరుల్లో ఒకరు. విజయవాడ నుండి వచ్చిన అన్నలు ఎవరైనా ఉన్నారా అండి? అన్నల్లో విజయవాడ. ఓకే, ప్రైజ్ లేడండి అందరికి. ఇంతకుముందు మా పిల్లలు యవనస్తుల కూడికలో కలిసేవాళ్ళు ఇద్దరు. మా పెద్దమ్మాయి పద్మ కలుస్తూ ఉంటే అట్లనే మా చిన్నమ్మాయి పెద్దమ్మాయి ఇద్దరు పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. జూన్ 13వ తారీఖు మా చిన్న కుమార్తె దేవుడు పిలుచుకున్నాడు. అయితే నేను ఎంతో అనారోగ్యంగా ఇట్లా బలహీనంగా బాధపడుకుంటూ ఉన్నా. అయితే మా పెద్దమ్మాయికి కలుస్తూ అసలు క్లాసులు వచ్చినాయి, 10th క్లాసు. వెళ్తూ ఉంటే అన్న ఫోన్ చేసేవాళ్ళు, అంటే కలుస్తుందా పద్మ ఈరోజు ఉన్నదా అని ఫోన్ చేస్తే లేదన్నా అని చెప్పేదాన్ని. అయితే అప్పుడు పిసికిలి ఆంటీ మాకు బాగా పరిచయం. ఆంటీని ఫోన్ చేసి, ఆంటీ నేను కలవచ్చా ఆంటీ అని అడిగాను. ఎందుకమ్మా 8 గంటలకి ప్రార్థన ఉంటుంది, అందులో కలువమ్మా, ఉదయం సాయంత్రం ఉంటుంది అని చెప్పారు. గత 3 నెలల నుంచి అలా కలుస్తున్నాను. నేను కుమార్తెని కోల్పోయిన కానిండి కూడా అన్న ఎంతో ప్రార్థన చేయటం, బలపరచడం, ఇలా ఓదార్చడం చేస్తున్నారు ఆంటీ ద్వారాగా. మా పెద్దమ్మాయి కూడా అందులో మంచిగా చక్కగా పాటలు పాడడం అన్నీ నేర్చుకుంది. అంటే మాకు తెలియదు, మాకు ఆంటీ చెప్పడం వల్ల మా పెద్దమ్మాయి కలవడం, నేను కూడా కలవడం, అంటే 3-4 నెలల నుంచి కలిసాను. అంతకుముందు మాకు తెలియకుండే. అప్పటి నుండి కూడా మాకు ఎంతో ఓదార్పునిస్తుంది ఈ వాక్యం ఎంతో. సేవకులు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు, సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల వరకు, మళ్ళీ జ్ఞాపన కోడికల్లో మళ్ళీ మధ్యాహ్నం 2ంటికన్నా ఫోన్ చేస్తారు, 2:30కి. అలా ఒక్కదాన్ని అసలు ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, ఎంతో బలహీనంగా అయిపోతున్నాను. నేను వ్యక్తిగతంగా కూడా చేసుకోలేకపోతున్నా. అన్న ఫోన్ చేయటం వలన ప్రార్థన చేసుకోవటం కానీ, ఇట్లా నేను మళ్ళీ చర్చికి వెళ్ళడం కానీ, చర్చికి కూడా వెళ్ళలేకపోయినా. తర్వాత మా ఇల్లమ్మ అదమ్మ అని బాగా ఓదార్స్తూ వచ్చారు విజయరాజన్న. అలా వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ ప్రార్థనకు కూడా నేను రాలేకపోయినా. ఫస్ట్ వద్దాం అనుకున్నాను, తర్వాతకి మా అమ్మాయికి బాగలేదు, ఇన్ఫెక్షన్, జ్వరం అన్నీ ఉన్నాయి. దాన్ని ఎలా తీసుకురావాలి ఏంటి అనేసి బాగా ఆందోళనగా ఉండే. దేవుడు ఒకటే మాట్లాడుతూ వచ్చినాడు,
నేను నీకు తోడే ఉన్నాను, నువ్వు వెళ్ళుము అని ఒకటే మాట వచ్చింది. ఇంకా ఆ మాట వలన ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఇక్కడికి రావడం జరిగింది, అంత దూరం నుండి కూడా. మా అమ్మాయి ఇప్పుడు 10th క్లాస్ చదువుతుంది, తన కొరకు ప్రార్థన చేయండి. మా భర్త కూడా చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. అందరికి ప్రైజ్లో. చిన్న కుమార్తె కూడా చనిపోయి ఇప్పుడు 6 నెలలు అవుతుంది, 5వ నెల. అమ్మ, నేను, పిల్ల ఉంటాం, పద్మ. మా అందరి కొరకు ప్రార్థన చేయండి. నా పేరు యేసుకృప. సర్టిఫికేట్ కూడా పద్మశ్రీ అని బర్త్ సర్టిఫికేట్లో ఉంది, ఆధార్ కార్డులో ఏమో పద్మ అని ఉంది. ఏం చేయాలో తెలియదు. దీన్ని బట్టి రాపిద్దామనేసి ఉన్న కాగితం తీసుకెళ్ళి సార్కి ఇచ్చాను. సార్ మళ్ళీ పేరు మారిందమ్మా, తను ఇంకా మారదన్నారు. ఇంకా అసలు మారదన్నారు. అంకుల్ ఫోన్లో మాట్లాడారు. విజయరాజన్న కూడా ఫోన్ చేసి నేను ప్రార్థన చేస్తానమ్మని ప్రార్థన చేశారు. సార్తో కూడా అంకుల్ మాట్లాడిన తర్వాత ఇంకొక ఆప్షన్ ఉందమ్మా, కొంత అమౌంట్ కడితే పేరు మారుద్ది, కంగారేం పడక్కర్లేదని చెప్తూ వచ్చారు. అలాగా నేను బలపడటానికి వాక్యం నాకెంతో ఊరటనిచ్చింది. ఇలా నేను రావడానికి కూడా అసలు ఎవరిని చూడలేను, బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాను. అయినప్పటికీ కూడా ఈ వాక్యం ద్వారాగా, ఆంటీ ద్వారాగా, అంకుల్ ద్వారాగా, అనేకమైన ద్వారాగా నేను ఇక్కడ వరకు రాగలిగాను. మా కుటుంబం కొరకు, నా పెద్ద కుమార్తె పద్మ కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ లేడండి. ఏం మాట్లాడలేకపోతున్నాను, చెప్పాలంటే చాలా ఉంది. కానీ దయచేసి ప్రైజ్ లేడమ్మా. చెల్లయ్య యొక్క అక్కర ఎంతో ఉంది కాబట్టి మన అనుదిన ప్రార్థనలో, అంటే విజ్ఞాపన ప్రార్థనా సమయము ఎందరికీ ఆదరణ కలిగిస్తుందో దయచేసి ఎరగండి. అలాగే మాథ్యూ అన్నగారు వచ్చి, కొమ్మరి గ్రామం నుండి మాథ్యూ అన్నగారు వచ్చి సాక్ష్యం పంచుకుంటారు. ఆ తరువాత మండపేట నుండి వచ్చే ఒక సహోదరి. అందరికీ ప్రైజ్లాడండి. మరి విజయరాజన్ గారికి అలాగనే దైవ సేవకులైన వారు కూడా ప్రత్యేక వందనాలు. మరి ప్రైజ్లాడ్ మినిస్ట్రీలో మొట్టమొదటిగా బ్రాహ్మణగూడెం ప్రభాకర్ అన్నగారు మరి మాకు అన్నగారిని పరిచయం చేశారు. చాలాసార్లు మరి బ్రదర్ చెప్పారు, కానీ నాకు మరి టైం కుదరదన్నా, ఆ టైంలో వీలు పడదన్నా, కానీ ఒకసారి రండి అన్నప్పుడు 2 సార్లు మామూలుగా కాన్ఫరెన్స్లో వాక్యం విన్నాను. తర్వాత అన్నతో పరిచయం చేసిన తర్వాత ఫస్ట్ నన్ను వాక్యం చదవమన్నారు. తర్వాత కొన్నిసార్లు పాట పాడమన్నారు. తర్వాత ప్రార్థన చేయమన్నారు. ఆ తర్వాత వాక్యం ఇవ్వడం ప్రారంభించారు. మరి ఎప్పుడు మన కుటుంబంలో చేరని నాకు గుర్తులేదు, కానీ తర్వాత సుధాకర్ అన్నగారి ద్వారా మరి ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు తర్వాత అంతకుముందు వేరు అన్నోళ్ళ యొక్క ప్రైజ్లాండ్ మినిస్ట్రీలో వాక్యాలు చెప్పారు. కానీ తర్వాత హెబ్రోను సహవాసం దైవ సేవకులు ఎక్కువగా వాడబడుతున్నారు. అయితే వాక్యం చెప్పడంతో పాటు మరి మాకు కూడా ఎన్నో అవసరాలు ఉంటాయి. కాబట్టి నేను ఎప్పుడు వాక్యం చెప్పినా కానీ మా అవసరం కూడా చెప్పుకోవడం అన్నతోనూ, అలాగే ఆఖరణ మరి ఇందాక ప్రార్థన చేస్తాం అన్నగారు, తర్వాత ఈ మధ్యన ఒక అక్కగారు చేస్తున్నారు. వీళ్ళ ప్రార్థనలు మాకు ఎంత ఆదరణ కలిగిస్తాయో, మేము చెప్పే వాక్యం కంటే కూడాను అక్కడ నడిపించే ఆ క్రమం, ఎవరైనా పాట పాడినా ప్రార్థన చేసినా ప్రతీది కూడా మమ్మల్ని కూడా ఎంతో బలపరుస్తున్నాయి. ద్వారకా తిరుమలలో మరి పరిచర్య అనేది చాలా కష్టతరము. మరి మా హెబ్రోను దైవ సేవకుల దగ్గర నుండి మరి మా యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులతో పాటు మన ప్రైజ్లాడ్ మినిస్ట్రీ వారు చేసే ప్రార్థనల ద్వారా మేము అక్కడ నిలబడగలుగుతున్నాం. మాకు అక్కడ పరిచర్య చేయడానికి అన్నీ ప్రతికూలతలే. మందిరం కడటానికి 3 సంవత్సరాల క్రితం ప్రారంభించాము. ఇప్పుడు కూడా బేస్మెంట్ కూడా అలాగే ఆగిపోతుందండి. అటు అన్నిల ద్వారా, ఇటు సాగిన వాళ్ళ ద్వారా రకరకాలైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మరి అన్నతో కూడా ప్రార్థన చేయించుకుని నేను బలపరచబడతాను. ధైర్యంగా ఉండని అంటాడు ఒకే మాట. ప్రైజ్లాడ్ మినిస్ట్రీలో వాక్యం చెప్పడం అంటే మాకు దడండి, మీకు తెలుసో తెలియదు, భయం. ఎందుకంటే చాలా సిస్టమేటిక్గా గౌరు కథ ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. మరి అది దేవుని యొద్ద ఒక్క మాట నీ ప్రభువా అక్కడ ఏం చెప్పాలో రెగ్యులర్గా చెప్తూనే ఉంటాం. కానీ మన యొక్క కుటుంబ సభ్యుల మధ్యలో చెప్పబడటం అనేది చాలా ప్రాముఖ్య విషయం. మరి మనం అందరం కూడా ఇప్పటికీ కూడా మరి
ఈరోజు చూసినా కూడా మీ అందరం కొత్తగా కనపడుతున్నారు. అయినప్పటికీ మరి మా అందరి గురించి కూడా మీరు ప్రార్థన చేయడం చాలా సంతోషదాయకం. ఈ ప్రైజ్ లార్డ్ మినిస్ట్రీ ద్వారా ఫైనల్గా మన అందరం కూడా ఎక్కడ ఉండాలి చెప్పండి? ఆఖరిగా మనందరం ఎక్కడ ఉండాలండి? చెప్పండి. పరలోక రాజ్యంలో నిత్యత్వంలో ప్రభువుతో పాటు సదాకాలం ఉండడానికండి. అది గుర్తుంచుకోండి మెయిన్గా. పరలోక రాజ్యం కొరకు సిద్ధపడుతూ ఇహలోకలో కూడాను ఎంతో వాక్యం, సత్యమైన వాక్యం మనం వింటున్నాం. పూర్తిగా మార్పు రావాలి మనలో. అంటే వ్యక్తిగతంగా ఎలా నడుచుకోవాలి, మన కుటుంబంలో మన బాధ్యత ఏంటి, ఇరుగు పొరుగు వారి మధ్య మన బాధ్యత ఏంటి, స్థానిక సంఘంలో మన బాధ్యత ఏంటి, వాళ్ళు ఇవన్నీ కూడా గుర్తించి ఆ విధంగా జీవించడం ద్వారా మనం ఇక్కడ నిలబడి సాక్ష్యం కంటే కూడాను మన వ్యక్తిగతమైన నడవడే మంచి సాక్ష్యం. ఆ విధంగా నేను ఎంతోగా ఈ కుటుంబం ద్వారా, ఈ ప్రైజ్ లార్డ్ మినిస్ట్రీ ద్వారా నా మట్టుకు నేను ఎంతో మార్పు పొందాను. మీరు కూడా మార్పు పొందాలని ఆశపడుతున్నాను. అలాగే మా బాబు మరి ప్రైజ్ లార్డ్ మినిస్ట్రీ ద్వారా మాకు జరిగిన కొన్ని మేలు చెప్తున్నానండి. మాకు ద్వారకా తిరుమలలో కనీసం అద్దుకుంటా కూడా స్థలం ఎవరెవరు లేదండి, ఇల్లు. కానీ మరి మన ప్రైజ్ లార్డ్ మినిస్ట్రీ వారు ప్రార్థన చేయడం ద్వారా 6 సెంట్లు స్థలం దేవుడిచ్చాడు. 5 పైసలు చేతులు లేకపోయినా కానీ 20 లక్షల వరకు ఖర్చు పెట్టాం ఇప్పుడు మందిరానికి. అలాగా మా బాబుకి ప్రమోషన్ రావడం, మా చిన్న బాబుకి ఇక్కడ ఆదిత్య కాలేజీలో సీట్ రావడం, హాస్టల్లో ఒక్క సీటు కూడా లేదన్నారండి. ప్రార్థన చేశారు, నేను చెప్పాము ఒకే ఒక సీటు ఉందని. అలాగా ఏ రకంగా చూసినా కానీ చాలా ఆశీర్వాదాలు పొందుతున్నాం. అలాగే భూ సంబంధమైన ఆశీర్వాదాలే కాకుండా మానసికంగా కూడాను ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కానీ మనోళ్ళు ప్రార్థన వల్ల మేము ఎంతో బలపరచబడుతున్నాం. ఇక్కడ చాలామంది చాలా చెప్పుకోగలిగినవి చాలా ఉండే, కానీ ఇవి యొక్క ప్రైజ్ లార్డ్ మినిస్ట్రీ మన కడవరకు కూడా సద్వినియోగం చేసుకుని గురకొడుతున్నారు అన్నారు. నేను సిస్టర్స్ అనుకుంటున్నాను, నేను మరి బ్రదర్స్ అనుకుంటున్నారు, కానీ నాకు అర్థం కావట్లేదు. అర్థం చేసుకోండి, మనం ఒకే ఒక గంట కాబట్టి చాలా జాగ్రత్తగా మంచి వర్తమానం వినండి, బలపరచబడండి. మనం అందరం కూడా సదాకాలము ప్రభుతో కూడా ఉండడానికి దేవుడు మనకు అందరికీ సహాయం దయచేయను గాక. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు కూడా వందనాలు. మండపేట నుండి వచ్చిన సహోదరుల్లో ఒక్కరు, చాలామంది ఉన్నారు మండపేట వాళ్ళు. క్లుప్తంగా దేవుని నామన స్తోత్రాలండి. విజయరాజన్న గారికి నా వందనాలు, ఇక్కడున్న దైవజనులందరికీ నా వందనాలు, అక్కల అన్నలకు కూడా మరలా నా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మాది మండపేట అండి. మండపేటలో చాలా ఎక్కువ మంది ఉన్నారు ప్రైజ్ లార్డ్ మినిస్ట్రీలో. ఫస్ట్ ఇంకా ఎక్కువ వచ్చేవారు, ఇప్పుడు కొందరు మానేశారండి. అయితే మాది మాచవరం అండి, మండపేట దగ్గర ఉంది మాచవరం గ్రామం. మాచవరం గ్రామం అయితే నేను మండపేటలో ఉంటానండి. 20 సంవత్సరాల నుంచి నేను మండపేటలో ఉంటాను. మా పాప నేనే ఉండేవాళ్ళు. పాపకి కూడా తర్వాత చెప్తానండి. అయితే ఈ విధంగా ఈ ప్రైజ్ లార్డ్ మినిస్ట్రీకి కారణం మేము రావడానికి దైవరం అన్నగారు మాకు మండపేట ప్రతి నెల 2వ వారం వస్తారు. పోయిన సంవత్సరం 2024లో అన్నగారు ఫిబ్రవరి మాసంలో మాకు 2వ వారం వచ్చారు. అన్నతో నేను మాట్లాడినప్పుడు ఒకసారి మీ నెంబర్ ఇవ్వండి అని నేను అన్నని అడిగాను. అన్న నాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అన్న ఏం చేశారంటే ఈ అన్నకి ఇచ్చారండి, విజయరాజు అన్నగారికి ఇచ్చారండి. ఈ అన్నగారు వెంటనే ఫోన్ చేస్తారు నాకు, అమ్మ నువ్వు దేనా అంట కదా అన్న. సార్ అవునా అన్న అన్నాను. మీ నెంబర్ దైవరం అన్నగారు ఇచ్చారన్నారు. మంచిదన్నా, నేను కూడా రావాలనుకుంటున్నాను అన్నాను. ఎందుకంటే నేను అసలు పొద్దున్నే లేవనండి, మీ అందరూ ఎదుగా చెప్తున్నాను, పొద్దున్నే లేవక ఈ ప్రైజ్ లార్డ్ మినిస్ట్రీ ద్వారా నేను లెగిస్తున్నానంటే అది దేవునికి ఎంతో వందనం. అయితే నేను చాలా సంతోషించి అమ్మయ్య నేను ఈ రీతిగానన్నా పొద్దున్నే లేవుతున్నాను, చాలా సంతోషం అని మనసులో అనుకుని సరళ ఇంకా ఉదయం వాక్యం, సాయంకాలం వాక్యం, మధ్యాహ్నం కూడా నేను ప్రైజ్ లార్డ్ మినిస్ట్రీకి రాలేనప్పుడు కూడా నేను ఏం చేసేదానంటే నేను ఎప్పుడు ఖాళీగా ఉంటే మధ్యాహ్నం ఎప్పుడు వాక్యం చదువుకుంటాను, ప్రార్థన చేసుకుంటానండి. నేను ఇందులోకి విజ్ఞాపన కూడుకులోకి రాలేనప్పుడు, ప్రైజ్ లార్డ్ మినిస్ట్రీలోకి రాలేనప్పుడు కూడా నాకు ఫస్ట్ నుంచి నేను ప్రార్థన చేసుకోవడం నాకు అలవాటు ఉంది. నేను మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు రోజుల్లో నేను ఇంకా అసలు ప్రార్థన చేసుకున్నానంటే నేను మంచం దగ్గరే పడుకుని పోయేదానండి. ఇంకా లెగిసి మంచం మీద పడుకునేదాన్ని కాదు. మా అమ్మగారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు మంచం దగ్గరే పడుకుని నేను ఎంతో ఎక్కువగా మా ఇంట్లో వాళ్ళు, నాకు 3 తమ్ముళ్ళు ఉన్నారండి. 3 తమ్ముళ్ళు రక్షణ పొందలేదు. మా అమ్మ నాన్న రక్షణ తీసుకున్నారు కానీ మందిరానికి రావడం లేదండి. ఎందుకంటే మా నాన్నగారికి టైంకి అన్నీ ఇవ్వాలండి. దాన్ని బట్టి తర్వాత మా నాన్నగారిని 2018లోని మా నాన్నగారు వెళ్ళి మందిరంలో ఎవరో ఏదో అన్నారంటండి, ఫాస్ట్ గారే
అదే ఏదో ఒక వాక్యం గుచ్చుకుంటుంది కదా, మరి అలాగే మా నాన్నగారికి ఏం గుచ్చుకుందో అప్పటి నుంచి మానేశారండి, ఇంటి దగ్గరే ఉంటారు. అయితే ఇంక నాకు 3 తమ్ముడులు ఉన్నారండి. వాళ్ళు 3 కూడా మందిరానికి రారు, రక్షణ తీసుకోలేదు, అస్సలు మా దేవుడి మాట ఎత్తనేవారు. మా చిన్న తమ్ముడు యాకోబండి, మీరు నమ్మకం కనుక మీరు వెళ్తారో మీకు చేస్తాడు దేవుడు, ఎవరి నమ్మకం వాళ్ళతో అంటాడండి. నేను ఎన్నిసార్లు చెప్పిన సరే వీళ్ళతో వాదన ఎందుకు, ప్రార్థన చేద్దారని నేను అనుకుంటానండి. అయితే ముఖ్యంగా ఈ రీతిగా అన్నగారు మమ్మల్ని ఇలాగా ప్రైజ్ల న్యూస్లో కలిపారు. ఉదయం నేను చక్కగా లేవడానికి, వాక్యం వినడానికి. నేను ఉదయం మాటలు అయితే అసలు నిద్రపోనండి, ఎందుకంటే నేను అందరూ ఎదుట చెప్తున్నాను, అబద్ధం చెప్పకూడదు దేవుని బల్ల ఎదుట. ఏ రోజు నేను నిద్రపోను. నేను ఉదయం వాక్యం చదివేది మాట చూసి అన్నగారికి నేను వాక్యం చదువుతానండి, రిఫరెన్స్. అయితే ప్రార్థన ఉంటుంది, వాక్యం ఉంటుంది, ఇలాగ అన్నీ ఎవరు తలాంతులు వాళ్ళు వాడుకుంటాం, బాగానే ఉంటుంది. కాకపోతే ముఖ్యంగా అండి ఇంకా ప్రైజ్లను మినిస్తారని బలపడేది, ప్రభా నీ పని చేస్తున్నావు, ఉదయకాలం లేస్తున్నావు, నీ సన్నిధిని వెతుకుతున్నావు, నీ ముఖదర్శనం చేసుకుంటున్నావు, ఇంతకంటే మాకు ఏం కావాలి ప్రభా, ఏమన్నా లేకపోయినా నువ్వు ఉన్నావు చాలు నాయన నా జీవితంలో అని మనసులో అనుకుంటానండి. సరే సాయంకాలం కూడా ఉంటుంది, సాయంకాలం కొంచెం అల్లరి ఉంటుందండి, నేను అందుకే మ్యూట్లో పెట్టేసుకుంటాను. ఈ పిల్లోడు అల్లరి చేస్తాడు, ఏదోటి నా ఆత్మాలు పిలుస్తాడండి, ఎందుకు ఇతరులకు నేను ఇబ్బందికరంగా ఉండకూడదని నేను మ్యూట్లో పెట్టేసుకుంటాను. నా సమయం వచ్చినప్పుడు నేను మ్యూట్లోంచి తీసుకుని నేను వాక్యం చదవాలన్నా, వాగ్దానం చదవాలన్నా చదువుతాను. దేవుడు ఆ రీతిగా ఈ ప్రైజ్లాడ్ మినిస్ట్రీలోకి రావడానికి ముఖ్యంగా దైవారం అన్నగారే కారణమండి. అయితే నా తర్వాత మండపేటలో ఉన్న ఇస్తరేక, లేలో, జ్యోతి వీళ్ళందరూ కూడా జూన్ నెలలో వచ్చారండి. నా తర్వాత వచ్చారు వాళ్ళు. మంచిది, ఎవరైనా అందరం కలిసి రావడానికి దేవుడు కృప చూపించారు. అకుల అన్నగారు, ప్రిస్కెల్లా గారు కూడా మాకు మండపేటలో ఉన్నారండి, వారు కూడా వచ్చారు. ప్రైజ్లాడ్ మినిస్ట్రీ ఫోటో ఒకటి ఉంటుంది, కుటుంబపు ఫోటో దిగుతాం, కుటుంబపు ఫోటోలో మీరు కూడా ఉండాలి. అయిపోతుంది ఒక సాక్ష్యం తర్వాత ఇంకొక సాక్ష్యం. సరే అండి. అయితే ఆ రీతిగా దేవుడు మరి ఇలా సాయం చేస్తూ వచ్చాడు. ముఖ్యంగా ఇప్పుడు మా నాన్నగారు కొంచెం ఒంట్లో బాగాలేదండి, చాలా బలహీనంగా ఉన్నారు. మా నాన్నగారి కోసం ప్రార్థన చేయండి. మొన్న పడిపోయారు ఇంటి దగ్గర, మా పైపు దగ్గర రాత్రి లేచి టాయిలెట్ కానీ లేచిండి, మొఖానికి దెబ్బ తగిలేసాయి, పళ్ళు కూడా ఊడిపోయాయి. కొంచెం ప్రార్థన చేయండి, బలహీనంగా ఉన్నారు మా నాన్నగారు. నా తమ్ముళ్ళు 3 కూడా రక్షణ పొందలేదండి. అయితే నేను ఎబ్రోన్లో సావాసంలోకి వచ్చి 20 సంవత్సరాలు అవుతుందండి. 2005లో వచ్చానండి. 2025 నుంచి కూడా మేము ఎక్కువ కాకినాడ దోసన్న గారి దగ్గర మాకు ఎక్కువ దోసన్న గారు మాకు హెడ్ కింద ఉండేదండి. హెడ్ క్వార్టర్ అంటే అదే కాకినాడే, బెరాక అండి. అప్పటి నుంచి కూడా మన జాన్ అన్న గారు, ఆమెలక్క నాకు తెలుసండి. ఫస్ట్ నుంచి మేము మా జోసెఫ్ అన్న గారు మేమందరం కలిసి ఉండేవాళ్ళం. ఇంకా మేము ఎక్కడ మీటింగ్ అయినా సరే మా పాస్టర్ గారు జోసెఫ్ గారు, మీలో కొందరికి తెలిసే ఉంటారో, నన్ను ఎక్కడికైనా సరే తీసుకెళ్ళిపోయేవారండి. ఎక్కడికి ఏ ఊరైనా సరే, ఏ మీటింగ్ అయినా సరే, దీన వస్తుందని మా పాస్టర్ గారు, నేను మా పాస్టర్ గారు ఎప్పుడు కాకినాడలో. ఇంకా అన్నగారు వాళ్ళు ఇక్కడ పరిసర చాలా నమ్మకంగా, అన్న నేను ఆ రోజున చూసాను, ఈ రోజున చూసాను, ఎంత కరెక్ట్ అంటే జాన్ అన్నగారు ఆ రోజున అలాగే మాట్లాడేవారు, ఇప్పుడు అలాగే మాట్లాడేవారు. అప్పుడు నాకు ఇలాగ వాక్యం చెప్పేటప్పుడు నేను అన్నాను అన్నగారిని, అన్న మీరు జాన్ అన్నగారు అంటున్నారు, ఎవరో జగ్గైపేట అంటున్నారంటే జాన్ అన్నగారు. అప్పుడు నాకు అన్నగారు వాయిస్ అర్థమైంది. అప్పటి వరకు నాకు తెలియదు అన్నగారు వాక్యం చెప్తారని, ఎందుకంటే నాకు కాకినాడలో ఉండటమే తెలుసు, అన్నగారు జగ్గైపేట ఎప్పుడు వెళ్ళారు అనేది నాకు తెలియదు. అప్పుడు ఇలాగంటే అప్పుడు కానీ అప్పుడు పోయిన సంవత్సరంలో 23వ తారీఖు జూన్ మా పాస్టర్ గారు చనిపోయిన రోజుకి వచ్చారు అన్నగారు. వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడారు, వచ్చారు. అయినా నాకు తెలుసు కనుక ఎప్పుడు సరదాగా సంతోషంగా ఉంటారు. ఎక్కువ దేవుని సన్నిధిలో అన్నగారు గడిపేవారు. మేము కూడా ఎక్కడ ఏ మీటింగ్ అయినా నాకు ఇప్పుడు అలాగనే కదండి, నేను తాడేపల్లిగూడెంలో ఏది జరిగినా ఎవరు పిలిచినా సరే, మన హెబ్రోను సావాసం అయితే బయట విషయాలు కాదండి, అయినా నేను వెళుతూ ఉంటాను. దేవునికి వందనము. దేవుడు ఈ రీతిగా అన్ని విషయాల్లో సాయం చేస్తూ వస్తున్నాడు. అలాగే నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మా పాప జాన్ అన్నగారికి తెలుసు, ఆమ్రస్ అన్నగారు కూడా నాకు తెలుసండి, సానాకాలం నుంచి. అన్నగారు కేజీ సిస్టర్ గారు కూడా తెలుసు, ఎందుకంటే మా మందిరానికి వచ్చేవారు. అన్నగారు కార్యక్రమాలన్నీ అన్నగారే చేశారు, దగ్గరుండి 3 రోజులు ఉండిపోయారు అప్పట్లో. అయితే విషయం ఏంటంటే మా పాప విషయం ఇంటి దగ్గరే ఉంటుందండి, వారు వేలుకోనని చెప్పారు మా అల్లుడు గారు. అయితే ఇంకా పాప ఇంటి దగ్గర కోర్టులో ఉన్నదండి అది కేసు. దేవుడు మాకు న్యాయం చేసేలాగా, మా వెనకాల ఎవరో మాకు బలమైన వారు ఎవరో లేరని మా పాపతో సంతకాలు పెట్టించేసుకున్నారండి వాళ్ళు. మాకేమీ ఇవ్వలేదు, మాకు ఇస్తానని కూడా రాసి పెట్టారు బాండ్ మీద. వాళ్ళ లాయర్లు అందరూ ఏకమైపోయి కలిసి రాయించేసుకున్నారు. మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు కానండి, మాకు ఎప్పుడు వాళ్ళు అన్యాయం చేశారు. ఇప్పటికీ కూడా వద్దని అంటాడు అతను, వెళ్ళిపోతానంటది మా పాప. నరసాపురం అండి చేసింది. ఇప్పుడు అసలు వద్దు అంటాడు, నేను చనిపోతాను కానీ నేను ఏలుకోని అంటాడు. అంతలాగా చనిపోయేవాడి దగ్గరికి మనం ఎందుకులో పంపించడం, దేవుడే ఉన్నాడు మనల్ని పోషించడం, దేవుడు చూసుకుంటాడని నేను సరే. ఇంకా అలాగే మా నాన్నగారు అది బాధపడతారండి మా పాప విషయంలో.
సరే అంతా దేవుడు చూసుకుంటాడని ఊరుకుంటున్నామండి. నాకు 3 తమ్ముళ్ళు ఉన్నారు, రక్షణ పొందలేదు, ప్రార్థన చేయండి. అలాగే నాకు ఎప్పుడు నేను దేని విషయం కూడా నేను హాస్పిటల్కి వెళ్ళి ఒక ఇంజక్షన్ కానీ ట్యాబ్లెట్ కానీ వేసుకోనండి. ఒక 12 రోజులు 13 రోజుల నుంచి నాకు గుండెల్లో నొప్పి వస్తుందండి. మా చెల్లి దగ్గరికి పోయిన ఆదివారం వెళ్ళానండి. ఆలమూరు సెవెంత్ డే చర్చికి వెళ్తారు. ఆ రోజు ఆదివారం మాకు ఆరాధన అయిపోయిన తర్వాత మా చెల్లి దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు ఎంతో నీరసంగా ఉంటే, నువ్వు ఎప్పుడు హాస్పిటల్కి రావు, ఏమీ చూపించుకోవు, గుండెలో నొప్పి అంటున్నావు కదా, ఒకసారి హాస్పిటల్కి రాని అని తీసుకెళ్ళిందండి. ఆలమూరులో వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఉంటుందండి, గవర్నమెంట్ హాస్పిటలేనండి. తీసుకెళ్ళిన తర్వాత చూసిన తర్వాత 2 ఇంజక్షన్లు చేసి ట్యాబ్లెట్లు ఇచ్చారు. నాకు ఇప్పుడు కూడా నొప్పి ఉందండి, రావట్లేదు, కానీ నొప్పి అయితే గుండెలో నొప్పి వస్తుంది ఇక్కడండి. ప్రార్థన చేయండి నా కొరకు కూడా. మండపేట మధ్యేనా నా పేరు. అయితే నా కుటుంబంలో తమ్ముళ్ళకి రక్షణ లేదండి, నేను ఎక్కువ బాధపడతానండి. అలాగే మా ఇల్లు కూడా సంవత్సరం అయిందండి, అది పునాది వేసారు, కానీ అది కట్టదా లేదండి. ఎందుకంటే పక్క పార్టీ వాళ్ళు మా మీద లేనిపోని అన్నీ ఎమ్మెల్యే గారికి చెప్పేసి వాళ్ళు మా ఇల్లు కట్టకుండా చేశారండి. ఇది వాళ్ళతో తక్కువ స్థలం అండి, ఎక్కువ స్థలంలో కట్టేస్తున్నారని చెప్తూ వచ్చారండి. మేము పునాది వేసే వరకు కూడా బేస్మెంట్ కట్టేశారు. అప్పటి వరకు మరి వాళ్ళు ఏమయ్యారో, తర్వాత వాళ్ళు ఏం ఆలోచించుకున్నారో మాకు అందరూ అడ్డుగా ఉన్నారండి. అయినా మేము వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము దేవుని కృపను బట్టి. అయినా మా ఇంటి కట్టబడిలాగా ప్రార్థన చేయమని, నా కుటుంబం నా తమ్ముళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేయమని, మా పాప జానిసేయండి. పరిస్థితి అలా ఉంది, మీరు అందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నానండి. సాక్ష్యం దేవుడు దీవించను కాక. ప్రైజ్ ద లార్డ్. దీనా గురించి ప్రార్థన చేద్దాం. మరి చివరిగా 2 సాక్ష్యాలే ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ నుండి వచ్చిన మన ప్రియ సహోదరి కెజియా అక్క సాక్ష్యం వింటాం. తర్వాత చివరిగా మన అక్క కుమార్ అక్క సాక్ష్యం వింటాం. ఆ తర్వాత సండే క్లాస్ పిల్లలందరికీ ప్రైజులు ఉన్నాయి. వెళ్ళిపోయే సండే క్లాస్ పిల్లలకైతే ఏమి ఉండవు. అల్లరి చేసి వాళ్ళ పేర్లు రాసి పెట్టాను నేను, వాళ్ళకు కూడా ఏముండవు. అయిపోయింది. అల్లరి చేసే వాళ్ళ పేర్లు రాశాను. కెనన్యా పేరు కూడా అందులో ఉంది, ఆయనకు కూడా ఉండదు. ప్రభు నామమున మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. నేను ఈ దినం మీ మధ్య ఉన్నాను అంటే కేవలము దేవుడు నాకు ఎక్స్టెండ్ చేసిన యొక్క దేవుని ప్రజల యొక్క కుటుంబము, దేవుని యొక్క కుటుంబములో నేను చేర్చబడటం ద్వారా మీరందరూ నా పక్షంగా నన్ను ముఖాముఖిగా నన్ను చూడకపోయినప్పుడు కూడా నా గురించి మీరు చేసిన ప్రార్థనలన్నింటినీ కూడా నేను వాటి యొక్క శక్తిని నేను రుచి చూడగలిగానని చెప్పగలను. ఒక నెల క్రితం కేరళ ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు మీరు చేసిన ప్రార్థనల కన్నా అంతకుముందు నుండి కూడా ఎప్పుడైతే సిక్ అవుతూ వచ్చానో స్పైన్ సర్జరీ అయినప్పటి నుండి కూడా రేపు పొద్దున లేస్తానో లేదో అన్నది నాకు గ్యారంటీ లేదు. ఉదయం లేస్తే నేను ఎట్లా ఉంటానని నాకు తెలియదు. కొన్ని సంవత్సరాలు రాత్రులు నిద్రపోయేదని కాదు, ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉండడము, రాత్రి అంతా మెలకుగా ఉండడము, పొద్దున రొటీన్. నాకు కొంచెం విల్ పవర్ ఎక్కువ, శక్తి లేకున్నా నాకు బాగాలేకపోతే బాగోలేదని చెప్పని పనంతా చేసేసి వెళ్ళిపోయి పడుకుంటాను. ఎప్పుడైతే ఇలా కోవిడ్ టైంలో నన్ను ప్రైజ్ లార్డ్ మినిస్ట్రీలో ఇంట్రడ్యూస్ చేశారు, అప్పటి నుండి వాక్యం షేర్ చేసుకుంటున్నప్పుడు కూడా ఆ షేర్ చేసుకోవడానికి ముందు దేవుడు నాతో స్పష్టంగా కొన్ని వారాలు మాట్లాడుతూ వచ్చాడు. ఏంటంటే మనకి ఎట్లా ఉంటుందంటే మన సహవాసం తప్పించి వేరే ఎవరితో కూడా కలవడం అన్నది లేదు. ఎందుకంటే ప్రతి వారమంతా కూడా వార కూడికలు ఉంటాయి, వేరే వాళ్ళకి స్పేర్ చేయడానికి కూడా టైం ఉండేది కాదు. అయితే ఆ సమయంలో దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు. ఏంటంటే డినామినేషన్లు కాకుండా విశ్వాసులు వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో అటువంటి వారికి వాక్యం చెప్పాలి అన్నది ప్రభు నాకు ప్రేరేపణ పెట్టాడు. అలా కొంతకాలం ప్రార్థన చేస్తూ వచ్చాను. నేను ఈ యొక్క మినిస్ట్రీ విషయం తెలిసింది. అక్కడ నుండి నాకు వాళ్ళు నడిపిస్తున్న తీరు, క్రమము అంతా కూడా నాకు చాలా మంచిగా అనిపించేది. ఎందుకంటే మనుషులు ఎదురుగా మనం మందిరంలో కూర్చున్నామంటే నలుగురు చూస్తూ ఉంటారు, భయంతో కొంచెం భయభక్తులతో కూర్చుంటాము. కానీ మనిషి కనిపించకుండా ఉంటారు కేవలం స్వరం ద్వారానే. అది దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే తప్ప ఆ క్రమం అన్నది రాదు. కాబట్టి ఇలా దైవిక క్రమంలో వివిధ ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా ఫోన్లో గ్యాదర్ అయ్యి మినిస్ట్రీ జరగడము,
అది కంటిన్యూ అవ్వడము, దానివల్ల అనేకులు మేలు పొందుతున్నారు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ దినం గురించి నేను చెప్పాలి అంటే 2013 నవంబర్ 14వ తేదీన కూడా ఇలాగే మేము ప్రయాణం చేసి పరిచర్య కొరకు తణుకు వెళ్తున్నాము. తణుకు వెళ్తుంటే తణుకు టౌన్లో వెళ్తున్నప్పుడు చాలా ఏమంటారంటే మలుపులు చాలా ఎక్కువ ఉన్నాయి. వరుసగా 5-6 కార్లు వెళ్తున్నాయి. మా కారు వెనకాల ఉంది, ముందు 4 కార్లు, మా వెనకాల 2 కార్లు వస్తున్నాయి. మా బాబు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాడు, చాలా జ్ఞానంగా డ్రైవ్ చేస్తాడు. కాబట్టి వెళ్తూ ఉన్నా వాళ్ళు సడన్గా ముందు 2 కార్లు బ్రేక్ వేసినట్టున్నాయి. ఎంతవరకు అంటే బంపర్ టు బంపర్ టచ్ అయిపోయి బానెట్ పైకి లేచిపోయింది పూర్తిగా. అది కారు దిగి చూసినప్పుడు చాలా భయం అనిపించింది. ఇంకా కొంచెం గట్టి ఇంపాక్ట్ ఉంటే ముందు కూర్చున్న వాళ్ళకి చాలా పెద్ద ప్రమాదం జరిగేదనమాట. సరిగ్గా మేము రాత్రి 11 గంటలకు బయలుదేరాము ఇక్కడికి రావడం కొరకు. తెల్లవారుజామున దేవరపల్లి వరకు వచ్చాము. దేవరపల్లి కూడా రాలేదు. నల్లజర్ల ఆ ఏరియాకు భీమడోలు దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఆ రోడ్డు కరువు ఇలా టర్న్ అవుతూ ఉంది. బాబు అంతకుముందే స్టీరింగ్ మీద ఇలా చేపెట్టుకుంటే నిద్ర వస్తుంటే పక్క పడుకో బాబు అని చెప్పాను. పర్వాలేదు మమ్మీ అన్నాడు. అనేసి అలా డ్రైవ్ చేస్తున్నాడు. టర్నింగ్ వచ్చింది. మా ముందు పెద్ద లారీలు రెండు ట్రక్కులు పెద్ద వెళ్తున్నాయి, వెనకాల ఒకటి వస్తుంది. అది ఇలా టర్న్ అవుతూ ఉండి నాకు ఎందుకు అనిపించింది, అది మధ్యలో డివైడర్ వైపు వెళ్ళిపోతుంది కారు. నాకు షాక్ అయిపోయి నోట్లో మాట కూడా రాలేదు. ఈ లోపల వెళ్ళి డివైడర్ని కొట్టడము, వీల్ ఏముంటుంది అది రిమ్ బ్రేక్ అయింది. టప్ అని శబ్దం వచ్చింది. ఎలా అంటే కారు ఇలా వెళ్తున్నది కాస్త ఇట్లా అయిపోయింది. ఇంకొంచెం బ్యాలెన్స్ అవుట్ అవుతే కారు ఓవర్ టర్న్ అయ్యేది. అది దేవుని చిత్తం. దేవుని యొక్క కాపుదల ఎలా ఉంటుందంటే, దేవుని కార్యముల కొరకు మనము ఆశతో ఆసక్తితో ముందుకెళ్తున్నప్పుడు శత్రువు దేవుని యొక్క ఉద్దేశాలను చెడగొట్టడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది. కానీ దేవుని యొక్క కాపుదల ముందు శత్రువు చేసేది అయితే ఒక చిన్న హెచ్చరిక అంటే 2013లో సేమ్ అదే తన బర్త్డే 15th బర్త్డే 14th మేము బయలుదేరి పరిచర్య కొరకు వెళ్తున్నాం. అలా జరిగింది. తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తెల్లవారుజామున కూడా అలా జరిగింది. అని ప్రభా నీ ఉద్దేశం ఏంటి దీనివల్ల అని చెప్పేసి అడిగాం. వాడు ఆ కార్ రిపేర్ చేయడం కోసం వాళ్ళ బర్త్డే ఇక్కడ మీతో అందరితో పాటు గడపాలని అనుకున్నాడు, కానీ ఆ రిపేర్ చేయడం దానికోసం రాజమండ్రి వెళ్ళాడు. అంటే ఇదంతా కూడా ఎందుకు పంచుకోవడం అంటే, ఒకళ్ళ యొక్క అనుభవం వల్ల మనము ప్రోత్సహించబడడానికి. దేవుడు అధికమైన కీడుకు మనల్ని అప్పగించాడు. ఏదో చిన్న మనకి హెచ్చరిక లేకపోతే మనం ఒక దిద్దుబాటు కోసము, దేని గురించో ఒక గుణపాఠం నేర్పించడం కోసం కొంచెం నష్టపరుస్తాడు. కానీ అది ఒకవేళ ఓవర్ టర్న్ అవుతే ఎలా ఉంటుందన్న దానికి నేను ఇక్కడికి వచ్చే వరకు కూడా నేను షాక్లోనే ఉన్నాను, తేరుకోలేకపోయినా. వెంటనే పక్కకు ఆపేసి ప్రభుని వర్షిప్ చేశాము, ఆరాధన చేసి బయలుదేరి వచ్చాము. కనుక మీ అందరి ప్రార్థనలు మాకు తోడుగా ఉన్నాయి. అన్న కూడా చాలా వివిధ ప్రాంతాలకి ప్రతి నెల 2 వారాలు ప్రయాణం చేస్తుంటారు. శరీరంలో ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, కానీ ప్రార్థనల ప్రతిఫలము, ప్రార్థనలకు శక్తి, పునరుద్ధాన బలం అనుగ్రహించి మమ్మల్ని ముందుకు కొనసాగజేస్తూ కనుక మీ అందరి ప్రార్థనలకు ఎంతో కృతజ్ఞతలు. మీ గురించి కూడా మేము నిత్యమేమో ప్రార్థన, మీ అందరి పేరున గురించి చేయలేకపోతాం, కానీ ఆ ఏరియాలు బట్టి రిక్వెస్ట్లు చెప్తున్నప్పుడు అవి విని వాటి గురించి మేము ప్రార్థన చేస్తాము. పాప కెనడాలో ఉంది, తనకి పర్మనెంట్ రెసిడెన్సీ కొరకు ఎలిజిబిలిటీ వచ్చింది. ఆ ప్రాసెస్ అంతా జరిగితే ఆ బిడ్డల ఇద్దరు భవిష్యత్తు, పాప బాబు ఇద్దరు యొక్క భవిష్యత్తుల గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పరిచర్యలో ప్రభువు మేము శక్తి లోపం లేకుండా పరిచర్య చేయాలన్న మా ఆశ. కనుక హైదరాబాద్లో పెనియల్ ఆధారం చేసుకొని పరిచర్య చేస్తున్నాము. అక్కడను తర్వాత అన్న వచ్చి ఈ ప్రాంతాల్లో చేసిన పరిచర్యలో కూడా ప్రభు సహాయపడినట్లుగా మా గురించి నిత్యము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మరి స్త్రీల పరిచర్యలో అక్క చాలా చక్కగా వాడబడుతున్నారు. ఇంకా మీరు కూడా ఎవరైనా స్త్రీల పరిచర్యకు రాకపోతే శుక్రవారము గురువారము కదన్నా, గురువారము 3 రోజులు వరుసగా ఉంటుంది, గురు శుక్ర శని. కాబట్టి సహోదరులు ఇంకా ఎవరైనా సాయంకాల సమయంలో ఆ స్త్రీల సదస్సును సద్వినియోగము చేసుకునండి. ఇప్పుడు చివరిగా మన మధ్యన కుమారక్క మరి ఈ కార్యక్రమం పెట్టడానికి అన్న చెప్పగానే అంగీకరించడము, తర్వాత దీని విషయంలో ఎంతో ప్రయాసపడము, సమర్పణ చేసుకోవడము, చాలా విషయాల్లో అక్క ముందుగా ఉంటూ వచ్చారు. కుమారక్క వచ్చి సాక్ష్యం చెప్పు. ఒక దినాన మేము వచ్చేసరికి అక్క ప్రార్థనలో ఉన్నాడు.
3 గంటలకు విజ్ఞాపన ప్రార్థనలో ఉన్నారు. ఆ ప్రార్థన అయ్యాక అక్కతో మేము కొంచెం కాలు కట్టు వేసుకుని ఉంది, అక్కకి కాలు ఇరిగిపోతే అప్పుడు ప్రార్థన చేసి వెళుతూ, అక్క మాకు కూడా ఒక కాన్ఫరెన్స్ ఉంది, మా అన్న పేరు విజయరాజ్ అన్న అంటే, అన్న నెంబర్ ఇవ్వండి అన్నారు. నెంబర్ అక్కకి ఇచ్చి, అక్కకి నెంబర్ ఏమో అన్నకి ఇచ్చాను. ఆనాటి నుండి కూడా అక్క చక్కగా పరిచర్యలో ఉన్నారు. అంతేకాకుండా చాలామందిని అక్క ఈ పరిచర్యకి అంటుగడుతూ వచ్చారు. అందరికీ దేవుని నామాన మీ అందరికీ వందనాలండి. దేవునికి ఏదో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ రీతిగా ఈ దినాన్ని ఈ రీతిగా ఉన్నానంటే కేవలం దేవుని కృపండి. మరి నా మంచితనం, నా గొప్పతనం కాదండి. మరి ఎన్నో శ్రమలు, ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు మరి ఎక్కడికి వెళ్ళినా మనకు ఆదరణ లేదండి. మరి నా దేవుని వాక్యం ద్వారా నేను ఎంతగానో మరి 119వ కీర్తనలో 50 వచనంలో ఉంటుంది కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలు ఇది నాన్న పరిస్థితులందరితో పాటు నేను కూడా ఇలా నిలబడి ఉన్నానంటే కేవలం వాక్యమేనండి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు కొనియాడబడతారట. ఆ రీతిగా ఎన్ని బాధలు అసలు చెప్పాలంటే మీకు అసలు ఈ దినమంతా ఈ రోజంతా నాకు ఇచ్చిన నా సాక్ష్యం సరిపోదండి. అన్ని పరిస్థితుల్లో ఉన్నా కానీ మరి దేవుణ్ణి మాత్రం కూడా విడిచిపెట్టకుండా ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు మరి దినదినము వాక్యం ద్వారానే దేవుడు నన్ను ఆదరిస్తూ వచ్చాడండి. సరే కాలు విరిగిపోయింది నాకు, లేవలేని స్థితిలో ఉన్నప్పుడు మరి అక్క వచ్చి ప్రార్థించారండి. అప్పుడు లేవలేని స్థితిలో ఉన్నా కానీ మరి అన్న ప్రెసిడెంట్ మినిస్టర్లో నేను కూడా కలుస్తానని చెప్పినప్పుడు అన్న నెంబర్ ఇచ్చి నన్ను కూడా అప్పటి నుంచి వాక్యాల ద్వారా ఉదయం సాయంకాలం మధ్యాహ్నం కూడా దేవుడు ఎంతగానో బలపరుస్తూ మరి ఫోన్ రాగానే లేచి మరి చక్కగా దేవుని సన్నిధిలో కూర్చుండడానికి మీ అందరితో కలిసి నేను కూడా మరి ప్రార్థించడానికి కూడా దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. దేవుడిచ్చిన అవకాశమేనండి ఇది. మరి షుగర్ బీపీ కూడా ఉంది నాకు. మరి కాలు ఆపరేషన్లో అలాగా మంచిగా సక్సెస్ అయ్యిందంటే కేవలం మీ అందరి ప్రార్థనలని నేను చెప్పగలను. అనేక మంది హాస్పిటల్లో ఉంటుండే కూడా నేను ఫోన్ కాల్లో ఉండేదాన్ని. అప్పుడు కూడా మీరు అందరూ ప్రార్థించారా, ప్రార్థన వల్ల నేను ఈ రీతిగా నిలబడ్డానండి. నాకు 3 అబ్బాయిలు, 3 కోడళ్ళు, 3 మనవలండి. అందరూ ఈ రీతిగా మరి ప్రార్థనా పరులుగా ఉండాలని, ఆరాధకులుగా ఉండాలని నా ఆశ. సామలకోటలో ఎప్రతాలో మా కుటుంబం ఉంటుంది. మా అందరి కోసం మీరు బిడ్డల రక్షణ కొరకు ప్రార్థించాలని, సంఘం ఎదుగుదల కోసం మీరందరూ ప్రతిదినం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ నా చిన్న సాక్ష్యాన్ని ముగిస్తాను. చాలా మంచిదండి. మరి చాలామంది అన్న అకులా ప్రిస్కిల్లా గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? తాడేపల్లిగూడెం అన్న రమ్మనండి. దయచేసి సండే క్లాస్ పిల్లలందరికీ అలా చేసేవాళ్ళు పక్కన ఉండండి. నోటి మీద వెళ్ళి తీసావు ఏమని చెప్పాను కదా, తమ్ముడు కొట్టేస్తున్నాడు ఈడట్టుకొని. అని కొట్టేస్తున్నాడు. సండే క్లాస్ పిల్లలకి ప్రైజులు ఉన్నవి. అకులా ప్రిస్కిల్లాక రండి. పిల్లలు 5 ఇస్తున్నానక్క. పిల్లలు వచ్చారన్న, పిల్లలు ఉన్నారా? ఓకే రండి. పిల్లలే రండి. అంటే అన్నయ్య ఉన్నారేమో, వాళ్ళు లేరేమో అనుకుంటున్నా. రావాలి. ఓకే. తాడేపల్లిగూడెం అకులా ప్రిస్కిలానతో వచ్చిన వాళ్ళు సండే క్లాస్ పిల్లలు. ప్రైజ్ ద లార్డ్. పవిత్ర, ప్రైజ్ ద లార్డ్. రేణుక, ప్రైజ్ ద లార్డ్ అన్న. గీతిక, ప్రైజ్ ద లార్డ్.
ప్రైజ్ ద లార్డ్. తర్వాత మన పాపేదమ్మా, పాపేది మరి తీసుకురావాలి కదా. ఏ ఊరు? ఇచ్చేయండి అండి. ప్రైజ్ లార్డ్. అమ్మ ఇంకెవరు అలా తీసుకోకండి, బాబుని తీసుకొచ్చి పాపని తీసుకో అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. అన్న నాకు అవకాశం ఉంటే 24 రెగ్యులర్ 24. అమ్మ సండే క్లాస్ పిల్లలు మండపేట నుండి వచ్చిన సండే క్లాస్ పిల్లలు రావాలి. సండే క్లాస్ పిల్లలు మరి ఫోటో ఉన్నది, దయచేసి ఫోటో దిగాలి. ట్రైన్లో ఉన్నవారు అయితే వెళ్ళిపోండి, కానీ మిగిలిన వాళ్ళు ఉండండి అన్న. ఓకే ఓకే ఓకే, ఫోటో ఉంది, ఉన్న వాళ్ళం అందరము దిగుతాం. అమ్మ ఇచ్చేయండి అండి. మండపేట వర్షిత అన్న. వీళ్ళని లేకమనండి. లేండి లేవండి అన్న. ప్రైజ్ లేదండి. ప్రైజ్ అన్న. ఉంటుంది ఉంటుంది. తీసుకున్న వాళ్ళు కూర్చోండి. ఇప్పుడు ఆడపిల్లలు రండి.